పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రూతు గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు నేను చదువుతుండగా శ్రద్ధగా ఆలకిద్దాం. బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. హల్లెలూయా. చేతులతో బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గత కొన్ని వారాలుగా దేవుని మహాకృపలో ఈ రూతు గ్రంథం నుంచి కొన్ని విశేషాలు ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ బోయాజు యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడని, ఈ రూతు ఎత్తబడే సంఘములకు సాదృశ్యంగా ఉన్నదని, నయోమి ఆత్మీయ నాయకురాలుగా, పనివాడు దైవజనులుగా, కోయివారు విశ్వాసులుగా, బెత్లెహేము దేవుని సన్నిధికి, మోయాబు లోకములకు సాదృశ్యంగా ఉన్నాయని అనేక విషయాలు మనం దేవుని సన్నిధిలో ధ్యానం చేయడానికి ప్రభు చూపించాడు. హల్లెలూయా. ఇప్పుడట ఈ నయోమి రూతు ఆ బోయాబును విడిచి, లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, శాపాన్ని విడిచి దేవుని సన్నిధి అనబడుతున్న, క్రీస్తు మార్గం అనబడుతున్న బెత్లెహేముకు వచ్చేసారట. హల్లెలూయా. వెళ్ళింది ఆహారం కొరకే, వచ్చేది కూడా ఆహారం కొరకే. కానీ ఆహారం కోసం వచ్చిన బెత్లెహేములో వారికి ఆహారం దొరకట్ల. కారణం, వారికి గృహంలో నివాసం చేస్తున్నారు కానీ ఆహారానికి వారి వెతుకులాట, వారికున్న ఆహారపు ఆశ, వారికున్న ఆహారపు సమృద్ధి కొరకు వెతుకులాట లేదు గనక ఏమంటది రూతమ్మా, అమ్మా ఎవరి కటాక్షం నా మీద ఉంటుందో ఆ పొలములో నేను పరిగెరుకుంటా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ ఏరుకుంటుందంటే దేవుని సంఘం అనబడుతున్న పొలములో ఆమె పరిగెరుకోవడానికి ఆత్మీయ నాయకులతో మాట్లాడుతూ ఎవరి కటాక్షం నా మీద ఉంటుందో. హల్లెలూయా. ఇప్పుడు ఆ కటాక్షం గల వారి సన్నిధిలో ఉన్న మనమందరం కూడా, పరిగెరుకుంటున్న మనమందరం కూడా ఒక మంచి సాక్ష్యం పొందిన బిడ్డలుగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిగెరుకుంటున్న మనకు ఉండాల్సిన ఒక మంచి బాధ్యత, మంచి గుణం ఏంటంటే మంచి సాక్ష్యం కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట శ్రద్ధగా ఆలకించండి. ఆ బోయాజు భూస్వామి, ఆసామి, కోటీశ్వరుడు, కోట్లకు పడగలెత్తిన ఆ బోయాజట పని వారందరూ చూస్తున్నాడు. అక్కడ ఒక చిన్నది కనబడగా ఆయనకు అధికారం ఉన్నా, పొలం మీద అధికారం ఉన్నా, సమస్త మీద అధికారం ఉన్నా, ఆయన అంటున్నాడు కదా, ఒక పనివాడు ఉన్నాడు. కోసే వారందరూ ఒక పనివాడిని పెట్టుకొని అతన్ని పిలిచి, బాయ్ ఎవరు చిన్నది. హల్లెలూయా. హల్లెలూయా. వాస్తవానికి ఆయనకు అధికారం లేదని పొలం మీద, పొలంలోకి ఎవరు వచ్చినా ఎందుకు వచ్చావు అడిగే అధికారం ఉంది. పొలానికి ఎవరు వచ్చినా నువ్వు ఎందుకు వచ్చావు, ఏ పని మీద వచ్చావు అని అడిగే అధికారం ఉన్నా ఆయన మాత్రం ఆ వచ్చిన ఆ చిన్న దాంతో డైరెక్ట్ గా మాట్లాడట్లా. స్తోత్రం చెప్పండి. రాయబడిన మాట, ఈ చిన్నది ఎవరని ఆయనను అడగగా ఆ పనివాడట, అయ్యా ఈమె పలానా మోయాబురాలయ్యా, పలానా స్థలం నుంచి ఈ స్థలానికి వచ్చింది అయ్యా. స్తోత్రం చెప్పండి. మన శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు రూతు పరిగెరుకోవడానికి పొలానికి వచ్చింది కానీ ఆ పొలములో కోసేవాడు కానీ పనివాడు ఒక ఆయన ఉన్నాడు. డైరెక్ట్ గా బోయాజు అని పడుతున్న యజమాని ఆ చిన్నదాంతో మాట్లాడట్లా. స్తోత్రం చెప్పండి. డైరెక్ట్ గా కోసేవారితో మాట్లాడట్లా, డైరెక్ట్ గా విశ్వాసంతో మాట్లాడట్లా. అధికారం లేదా ఆయనకంటే అధికారం ఉన్నది, బలం లేదంటే బలం ఉన్నది. ఆస్వామి, భూస్వామి, వేరు మంది పనివారు ఆయన దగ్గర ఉన్నారు. కానీ ఆయన ఒక పనివాడిని పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పనివాడితో అడుగుతున్నా, ఈ చిన్నది ఎవరు? ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని సంఘమా, కోసేవారు విశ్వాసులకు సాదృశ్యమని, పనివాడు దైవజనులకు సాదృశ్యమని, బోయాజు యేసయ్యకు సాదృశ్యమని మనం మరలా వింటున్నాం. హల్లెలూయా. బోయాజు అనబడుతున్న యేసయ్య తన సంఘానికి వస్తున్నా, తన పొలానికి వస్తున్నా, తన సంఘములో కొత్తగా వస్తున్న వారందరితో అంటున్నాడు కదా. తెలిసినప్పటికీ కూడా, ఎవరో ఎరిగినప్పటికీ కూడా ఆ పనివాడు అడుగుతున్నా, ఎవరయ్యా ఆమె? హల్లెలూయా. 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 ఒకవేళ వచ్చే కొత్త వారు సంఘస్థులు దైవజనులతో మాట్లాడకపోయినా దేవుడు మాత్రం వారిని చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మన శ్రద్ధగా ఆలకించండి. వచ్చినామే డైరెక్ట్ గా బోయాజు చెప్పొచ్చు కానీ ఆ పనివాడితో మాట్లాడిన ఆ పనివాడు బోయాజుకు తెలియజేస్తున్నాడు. రాయబడిన మాట, కోయివారు మీద ఉంచబడిన పనివాడు
ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ పనివాడికి ఎంత మంచి సాక్ష్యం పట్టుకుని ఉన్నాడు. స్తోత్రం చెబుదాం. ఎవరి గురించి మంచి సాక్ష్యం పట్టుకున్నాడు? ఎవరి గురించి రిపోర్ట్ చెబుతున్నాడు అంటే పరిగెరుగుడానికి వచ్చిన రూతు గురించి ఒక మంచి సాక్ష్యం చెబుతున్నాడు బోయాజుకు. అవునా కాదా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరి గురించి ఎవరికి సాక్ష్యం చెప్పాలి అంటే పనివాడు యజమానికి సాక్ష్యం చెప్పాలి. ఎవరి గురించి అంటే పరిగెరుకోవడానికి వచ్చిన, వాక్యం వినడానికి వచ్చిన విశ్వాసుల గురించి ఈ మధ్యలో ఉన్న పనివాడు యేసయ్యకు సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని సాక్ష్యం చెప్పాలి? అయ్యా, ఈమె మోయాబురాలు నయోమితో కలిసి మన దేశానికి వచ్చిందయ్యా. తన జన్మ దేశాన్ని విడిచిపెట్టింది, తనకున్న బంధువులు విడిచిపెట్టింది, తన సమస్తాన్ని వదిలివేసి నయోమితో కలిసి వైధవ్యాన్ని అనుభవించడానికి కూడా మన దేశానికి వచ్చిన ఒక మంచి కన్యక. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక మంచి సాక్ష్యం కలిగిన రూతును ప్రభు చూస్తున్నాడు. ఆమేన్. మంచి సాక్ష్యం కలిగిన రూతును బోయాజు చూస్తున్నాడు. హల్లెలూయా. ఒక్క మాట చెప్పాలంటే అధికారం కలిగిన ఆస్వామి, అధికారం కలిగిన భూస్వామి బోయాజే డైరెక్ట్ గా రూతుతో మాట్లాడొచ్చు. డైరెక్ట్ గా రూతుతో మాట్లాడట్లా, కోసేవారితో మాట్లాడట్లా, విశ్వాసులతో మాట్లాడట్లా. మధ్యలో ఉన్న పనివాడన పడుతున్న దైవజనులతో మాట్లాడుతున్నారు. ఏంటో సాక్ష్యం ఏంటి? ఆ బిడ్డ గురించి సాక్షి చెప్పు. ఒకవేళ యేసయ్య నన్ను అడిగి, అయ్యా మీ సంఘంలో ఉన్నా, మీ సంఘంలో సాక్షి చెప్పండి, నేను చెప్పాలా? ఇప్పుడు పనివారి బాధ్యత ఏంటి? పనిగలుగడానికి వచ్చిన వారి యొక్క సాక్ష్యం చెప్పాలా? హల్లెలూయా. వాక్యం వినడానికి వచ్చిన మన గురించిన సాక్ష్యం దైవజనుడికి తెలిసి ఉండాలా. అలా తెలిసి ఉండాలంటే దైవజనుడితో కలిసి పరిచయం చేసేవారుగా, దైవజనుడితో మీ కుటుంబ పరిస్థితులు చెప్పేవారుగా ఉండే బిడ్డలుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అయ్యగారు రావాలికి, అయ్యగారు అడగాల, ఎట్లుందన్న ఆర్థిక పరిస్థితి, ఎట్లుంది మీ పిల్లగాళ్ళకి. ఈ మధ్యలో ప్రార్థనకు వస్తాం, చక్కగా పాటలు పాడతాం, చక్కగా ఆరాధన చేస్తాం. ఈ ప్రార్థన అయిపోవడం ఆలస్యం. ఒక్క క్షణం ఆగి అయ్యగారికి వందనాలు చెప్పాలని, కొద్దిసేపు మన కుటుంబం విషయం చెప్పాలని ఏ ఒక్కరిని ఉండితే తుపాకీ గుండు కూడా దొరకకుండా పారిపోతాం. స్తోత్రం చెప్పండి. దేనికన్నా నువ్వు చెప్పు గట్టిగా. అన్నమాట మా పరిస్థితి అయ్యారు, నా పరిస్థితి ఇలా ఉన్నది, నేను ఎలా బయటికి వెళ్ళాలి, ఎలా మహిమలో ఉండాలి, ఎలా నా పరలోక రాజ్యాన్ని స్వాతంత్రం వేసుకోవాలి, నేను ఎలా ఎత్తమైన సంఘంగా ఉండాలి, మహిమ గల రాజ్యములో నేను సింహాసనం ఎలా పొందుకోవాలి, కిరీటాన్ని పొందుకోగల బిడ్డలుగా ఎలా తయారు చేయబడాలి అన్న ఒక మాట కొరకైనా ఎదురు చూస్తారా? ఇప్పుడు ఎవరిని దేవుడు అడుగుతున్నాడు? పనివాడు. అనండి, గట్టి చెప్పరా పక్క. దేవునికి స్తోత్రం. పనివాడు అనబడుతున్న దైవజనుడు. ఎవరి గురించి అడుగుతున్నాడు? కోసేవారైనా పరిగెరుకుంటున్న రూతము గురించి అడుగుతున్నాడు, అనగా విశ్వాస గురించి. ఇప్పుడు యేసయ్య మమ్మల్ని అడుగుతున్నాడు కదా, నీ కుమారులైనా విశ్వాసులైనా ఆ పరిస్థితి ఏంటి, ఆ బిడ్డ గురించి అంటే నేను ఏం చెప్పాలి? నువ్వు ఒక రోజు మాట్లాడు, చెప్పు. నీ కుటుంబ పరిస్థితి కానీ, నీ జీవిత పరిస్థితి కానీ ఏ మాట మాట్లాడు. పైకి మాత్రం ఆడంబరంగా పో. హల్లెలూయా. ఏం పాటలు పాడతావు, ఏం వాక్యం చెబుతావు, ఏం ప్రార్థన చేస్తావు. బయటికి వెళ్తే ఇక్కడేమో అన్ని భాషలు, బయటికి వెళ్తే దుర్భాషలు. దేవునిలో దైవ ప్రత్యక్షత, ఇంట్లోనేమో దూరదర్శించాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రభు మెచ్చదండి. ఇప్పుడు మధ్యలో పని పడుకున్న బాధ్యత ఏంటంటే నీ గురించిన సకల సాక్ష్యము కలిగి దేవునికి చెప్పేవాడుగా ఉండాలి. ఆమె హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఈ మాట చదివి నాకు సహాయం చేయండి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 17 మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పై నాయకులు చెప్పాలట, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు విశ్వాసుల మీద ఉన్న పని వాళ్ళట దేవునికి లెక్క చెప్పాలి.
విశ్వాసుల గురించిన లెక్క చెప్పాల్సిన బాధ్యత పై నాయకులకు ఉంది కనుక ఆ పై నాయకులు మీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలంటే మనం మంచిగా ఉండాలి. ఆమె మనం ఏదైనా ఉద్యోగం చేస్తున్నామండి, ప్రమోషన్ రావాలంటే పై అధికారికి మనం లోబడి ఉండాలి లేదా, విధేయతగా జీవించాలి లేదా. మన గురించిన సాక్ష్యం దేవునికి చెప్పే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు నీ గురించిన సాక్ష్యం నీ దైవజనుడు నీ గురించి ఏం చెప్పగలడు? ఒక మంచి విధేయురాలని, ఒక మంచి విధేయుడని, ఒక మంచి సాక్ష్యం కలిగిన కుటుంబం అని, ఒక మంచి సహాయం చేసే కుటుంబం అని చెప్పగలరా? ఇప్పుడు పనివాడు టోటల్ రిపోర్ట్ మంచి సాక్ష్యం కలిగి ఆ రూతు గురించి చెబుతుంది. అయ్యా, మోయాబు విడిచిపెట్టింది, లోకాన్ని విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది, బాధైనా దుఃఖమైన శ్రమ అయినా నయోమితో కలిసి బెత్లెహేముకు వచ్చిందయ్యా. హల్లెలూయా. వైధవ్యాన్ని అనుభవించాలనుకుంటుంది. సంతోషమే కాదు, ఆనందమే కాదు, బాధనైనా దుఃఖానైనా వేదనైనా అనుభవించడానికి కూడా తన అత్తతో కలిసి ఈ బెత్లెహేముకు వచ్చింది. హల్లెలూయా. క్రీస్తు మార్గంలోకి వచ్చింది, దైవ సన్నిధికి వచ్చింది, నీతో కలిసి నువ్వు స్తుతిస్తుందయ్యా. హల్లెలూయా. దూరంగా ఉండి పరిగెరుకుంటుంది. స్వామి ఎవరు చెప్తున్న మాట ఏంటి? పనివాడు చెబుతున్నాడు బోయాజుకు. బోయాజు ఒకవేళ పనివాడు మీ మీద కాన్సన్ట్రేషన్ ఉంచినా ఉండకపోయినా, నా మాట శ్రద్ధగా ఆలకించండి. దైవజనులు మీ మీద ఆలోచన ఉంచకపోయినా, మీ కొరకు ప్రార్థన చేసినా చేయకపోయినా, మీ మీద కాన్సన్ట్రేషన్ చేసే ఒక బోయాజు ఉన్నాడు. స్తోత్రం చెబుదాం. మిమ్మల్ని కనిపెట్టే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మీ నడలు కనిపెట్టే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మీ అవసరాలు కనిపెట్టే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ చిన్నది ఎవరబ్బాయ్? ఒకవేళ కొత్త వచ్చిన వాళ్ళకి మాకు తెలియకపోయినా ప్రభు చూస్తున్నాడు. అప్పుడే కొత్త వచ్చిందంటే పొలానికి. ఆ రూతమ్మ బోయాజు పొలానికి అప్పుడే వచ్చింది. అన్ని వేల మందిలో, అంతమంది జనాంగంలో కొత్తకు వచ్చిన వారిని కూడా కనిపెడుతున్న ఆ భూస్వామి బోయాజు. స్తోత్రం చెబుతా. పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నదా? కొత్తగా వచ్చింది, పరిగెరుకోవడానికి వచ్చింది, పనికి ఏమైనా వచ్చిందా? పనికి వస్తే లెక్కేసుకుంటాడు, పనిలో కూర్చుంటే లెక్కేసుకుంటాడు. సాయంత్రానికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి, సాయంత్రానికి జీతం ఇవ్వాలి కాబట్టి, ఎంతమంది వచ్చారు, ఎంతమందికి సాయంత్రం అమౌంట్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి అన్న ఆలోచన కలిగిన భూస్వామి యజమాని లెక్కలు వేసుకుంటారు. ఇప్పుడు ఆమె లెక్కేసుకోవడానికి పరదేశ్. స్తోత్రం చెప్పండి. పరదేశ్ అయినప్పటికీ కూడా పరిగెరుకోవాలని ఆశలు ఆమె కాడ. స్తోత్రం చెప్పండి. వాక్యం తప్పను ఆమె. స్తోత్రం చెప్పండి. మంచి గింజలు తన గృహానికి తీసుకోవాలన్న ఆశ కలిగి కోస్తే వారు వెళుతుంటే వారి వెనక ఒక్కొక్క గింజ ఏరుకోవడం కోసం అక్కడే కూర్చున్నది. ఆమె చెబుదాం, దగ్గరికి ఆమె చెబుదాం. నీ గురించిన టోటల్ రిపోర్ట్, నీ గురించి టోటల్ సాక్ష్యము ఇప్పుడు పనివాడు బోయాజుకు చెబుతున్న రీతిగా, నా ప్రియ దేవుని సంఘమా, దేవుని జనాంగమా, ఏదో ఒక రోజు మీ పై నాయకులు మీ గురించిన లెక్క దేవునికి అప్పచెప్పాలి కనుక ఆ సమయంలో నీ గురించి ఏం చెప్పాలో కింద నీకు నువ్వు తయారు చేసుకొని దేవుని దాసుడికి మనవి చేస్తున్నా. నువ్వు ఏ విధంగా మందిరంలో బాధ్యత కలిగి ఉంటావో, ఏ విధంగా మందిరంలో ప్రార్థన చేస్తావో దాన్ని బట్టే కదా దైవజనుడు దేవునికి చెప్పగలడు. రైతులా అయ్యా, కుటుంబం బాధలో ఉంది ప్రభువా, ఆ కుటుంబాన్ని అవసరంలో ఉన్నారయ్యా, ఈ కుటుంబానికి కావాల్సిన సమస్త అవసరాలు నీ మహిమలో తీర్చాయ్యా. నువ్వు సహాయం చేసే దేవుడు కదా, అక్కడిచ్చే దేవుడు కదా, పేదలు లేపే దేవుడు కదా అని ప్రార్థన చేయాలంటే నీ గురించిన సాక్ష్యం దైవజనుడు తెలుసుకోవాలి. ఆమె అలా తెలుసుకోవాలంటే మీరు చెప్పాలి. రైతులా హల్లెలూయా. దైవజనుడికి లోబడే వారిగా ఉంటారు. దైవజనుడి గురించిన ఒక నిమిషం మాట్లాడే వరకు ఉండాలా. బుధవారం ప్రార్థనలు కనిపించం, శుక్రవారం ప్రార్థనలు కనిపించం. ఏదో ఒక రోజు వచ్చే ఆ ఒక్క ఆదివారంలోనైనా ప్రభు సన్నిధిలో ఉన్న మనం ఒక 2 నిమిషాలు దైవజనుడితో కలిసి మన కుటుంబ విశేషాలు చెప్పగలిగితే, నీ కొరకు ప్రార్థించే దైవజనుడు, నీ కొరకు ప్రార్థించడమే కాదు నీ పక్షాన దేవునికి చెప్పగల దైవజనుడు లెక్క చెప్పాల్సిన పని ఉంది కనుక మంచి సాక్ష్యం కలిగి మనం బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని చూస్తున్న దేవుడు, నీ సాక్ష్యం చూస్తున్న దేవుడు, నీ సమర్పణ చూస్తున్న దేవుడు, నీ నిబంధన చూస్తున్న దేవుడు, నీ నడతలు కనిపెడుతున్న దేవుడు ఈ పగలి స్థలములో ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. నీ బంధువులు నిన్ను పట్టించుకోకపోయినా, నీ స్నేహితులను పట్టించుకోకపోయినా, నీ పరిస్థితులన్నీ ఎవరిని పట్టించుకోకపోయినా, నిన్ను చూస్తున్నవాడు, నువ్వు కొత్తవాడువైనా కొత్తదానివైనా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ప్రార్థన చేయడం వచ్చినా రాకపోయినా, నిన్ను కనిపెట్టే దేవుడి స్థలమందున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బోయజు తన పొలంలో ఉన్నాడు, కానీ బోయజు మాత్రం ఆ రూతమ్మతో మాట్లాడట్లా, పనివాడితో మాట్లాడుతుంది. ఎవరైతే చిన్నది ఎప్పుడు రాలమను మన పొలానికి, ఎప్పుడు రాల పొలంలో పరిగెత్తుకుని ఆశీర్వాదంకి పరిగెత్తుకుంది ఎవరు? అయ్యా పలానా మోయాబు నుంచి వచ్చిందయ్యా నయోమితో కలిసి, భర్తను పోగొట్టుకుందయ్యా, తన తోడికోడలు నయోమితో రాలేదయ్యా, విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. కానీ ఈమె మాత్రం తన అత్తకు తోడుగా, నయోమికి తోడుగా ఎంతకాలం బెత్లెహేముకు రాకుండా ఇప్పుడు బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేములోని నిన్ను ఆరాధించాలనుకుంటున్నారయ్యా, ఏదో తినడానికి ఆహారం కొరకు పరిగెత్తడానికి వచ్చిందయ్యా. ఈ మాటలు చెబుతుండగానే ఆయన అంటున్న మాటలు తెలుసా? అమ్మా బిడ్డా, నువ్వు కుండ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగమ్మా. ఆ కోసేవారందరినీ పిలిచి అన్నారు కదా, బాయ్ మీరు కోసేవాడలో గుప్పులు గుప్పులుగా ఆయన వరకు వదిలేయండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా మాట ఒకసారి 9వ వచనం చదువుకుందాం. 9 పోయి చేను కనిపెట్టి వారు వెంబడించుము, యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను, నీకు దాహమైనప్పుడు కొండలు ఎదుకుపోయి పనివారు చేదు నీళ్లు త్రాగమని చెప్పాను. 16 చదువు ఒకసారి. మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్టుగా విడిచిపెట్టుడి, ఆమె గద్దెము వద్దని తన దాసులకు ఆజ్ఞాపించును. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బోయజు అంటున్న మాట తెలుసా? పరిగెరుకోవాలని ఆశ కలిగిన పొలంలోనికి వచ్చిన విశ్వాసి గురించి, రూతు గురించి అంటున్నారు కదా. ఎవరితో మాట్లాడాయి? ఎవరు అమ్మా నీకు మంచినీళ్ళు అయితే, నీకు దాహమైతే బావ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఇదిగో యజమానులు తాగే కుండల దగ్గర నువ్వు నీళ్లు తాగాల. స్తోత్రం చెప్పండి. కోసేవారిని చూసి ఇదిగో నీ వెనక పరిగెరుకున్న రూతు కోసం పిడికిళ్ళు పడేయండి. హల్లెలూయా. ఆయన కోసం పిడికిలు విడిచిపెట్టండి. నీ గురించిన సాక్ష్యం నాకు తెలియబడింది, నీ గురించిన సాక్ష్యం నేను విన్నాను. ఇప్పుడు ఏమనింది? అయ్యా ఏమి చూసి నా మీద కటాక్షం పొందుకున్న 10వ వచనంలో మాట. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశి నేను నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగిన అని చెప్పగా, బోయజు నీ పరిమితి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడను. చెప్పలోని బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. బోయజు చెప్పిన మాటలన్నింటినీ మనసులో పెట్టుకొని ఈ తల్లి అడుగుతుంది, అయ్యా ఏమి తెలిసి నా ఎందుకు కటాక్షం ఉంచావయ్యా, ఏమి తెలిసి నా మీద కనికరపడుతున్నావయ్యా, ఏమి తెలిసి నేను కృప పొందుకున్నానుగా మార్చావయ్యా అంటే, బోయజు అంటున్నాడు, నీ పనిమిటి మరణమైన తర్వాత, నువ్వు లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, నీ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత, నీ పాపను విడిచిపెట్టిన తర్వాత, నీ శాపను విడిచిపెట్టిన తర్వాత, నీ అత్తతో కలిసి నువ్వు చేసిందంతా మా స్తోత్రం చెప్పండి. నాకు వినపడిందమ్మా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పి మాట ఆలోచించు. లోకాన్ని విడిచిపెట్టిన మనం, పాపాన్ని విడిచిపెట్టిన మనం, శాపాన్ని విడిచిపెట్టిన మనం, మన గురించిన ఒక సాక్ష్యం యజమానుడికి తెలియాలా. స్తోత్రం చెప్పండి. నీ సమర్పణ తెలియాలా, నీ తీర్మానం తెలియాలా, నీ సాక్ష్యం తెలియాలా. మందిరంకి వచ్చినప్పుడు చక్కగా పాటలు పాడతాం, మందిరం వచ్చి చక్కగా వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం. ఇక్కడ చూస్తున్న దేవుడు నీ ఇంటి దగ్గర కూడా చూస్తాడు. ఇక్కడ ఒక భక్తి, నీ దగ్గర ఒక భక్తి ఉంటే కుదరదు. ఆయనకు పారదర్శకంగా ఉండాలా. దేవుని సన్నిధిలో దైవభక్తి, ఇంటికైతేనేమో దూరదేశను, దేవుని సన్నిధిలో అన్ని భాషలు, ఇంటికైతేనే దుర్భాషలు. ఇవి నా ప్రభు ఒప్పుకోడు. హల్లెలూయా. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత, దోషాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు ప్రభుత్వం చేసే ప్రతిదీ కూడా ఆయనకు తెలియబడుతుంది. ఆయన చూస్తున్న
ఉన్నాడు. హల్లెలూయా. నీ పై నాయకులు నీ గురించిన లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. వారు దుఃఖముతో మొరపెడితే నీకు అది నిష్ప్రయోజనం. వారు ఆనందంతో మొరపెడితే నీకు దీవెన. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారికి ఏం తెలుసులే మా గురించి, నేను చేసేది అయ్యగారికి తెలుసా? ఆయన ఎడ చర్చలు కూర్చుంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. నేను ఎడ పొలంలో ఉన్నా, ఏం మాట్లాడి ఆయనకేం తెలిసింది? హల్లెలూయా. మరలా చెప్తున్నా, అలా ధీమ పడ్డారు కనుకనే గొడవ పడ్డారు బుద్ధిహీనుడు. అలా ధీమ చెందారు కనుకనే వాళ్ళు సిద్ధపడ్డారు, సిద్ధంలో పెట్టుకొని 10 మంది రెడీ అయిపోయారు. 10 మంది కూడా ఆయన రాకడ వరకు ఎదురు చూస్తున్న వారే. ఎంతమంది కన్యకులందరూ కూడా సిద్ధపడిన వారు కాదు, ఎత్తబడాలని ఆశపడేవారు కాదు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, మేము రెడీగా ఉండాలి అని ఆశ కలిగిన వారు కాదు. 10 మంది మాత్రమే నేను వెళ్ళాలి, ఆయనతో కలిసి జీవించాలి, పెళ్లి కుమారు యొక్క రాకడను ఎదుర్కోవాలి అన్న ఆశ కలిగి తొందరగా 10 మంది వచ్చేసారు. 10 మంది వచ్చి సిద్ధపాటు కలిగి ప్రార్థన చేస్తున్నారు. కానీ 10 మందిలో 5 మంది ఏమో, అయ్యో నా దగ్గర నూనె అయిపోతే, మా దగ్గర ఉన్న అభిషేకం కోల్పోతే, మా దగ్గర ఉన్న సిద్ధపాటు కోల్పోతే, మా దగ్గర ఉన్న మహిమ ఒకవేళ ఆయన వస్తే నా పరిస్థితి ఏంటి అన్న భయంతో సిద్ధులు నూనుచుకున్నారు. మరొక 5 మంది అనుకున్నారు కదా, నాకు ఈ అభిషేకం సరిపోతలే, నాకు ఈ నూనె సరిపోతలే, నాకు సరిపోతుంది ఇది అన్న ధీమా వారి తల మీద ఉంది. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యం చేశాడు. ఈ ఆలస్యం అయిపోయింది. పెళ్లి కుమారుడు రావడం, బోరతో వినపడింది, ప్రధాన శబ్దం వినబడింది. ఆ శబ్దం వినబడుతుండగానే త్వరగా చూస్తే నూనె అయిపోయింది. పక్కన అడుగుతున్నారు, అమ్మా మా నూనె అయిపోయింది, కొంచెం ఇవ్వా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, బుద్ధి కలవారు, మీకు మాకు సరిపోదేమో, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేసుకురండి. గబగబగా దొరుకుతున్నారు. ఆయన రాని వచ్చాడు. బుద్ధి గల కన్యకులు మాత్రం ఎత్తబడ్డారు, బుద్ధి లేని కన్యకులు మాత్రం విడబడ్డారు. స్తోత్రం చెప్పండి. నా మాట శ్రద్ధగా ఆలకించండి. ఏమైనా తప్పు చేశారా? సిద్ధపడేవారు కాదా? సిద్ధంలో నూనె ఉంచుకున్నవారు కాదా? వారితో పాటు కలిసి పడుకున్నవారు కాదా? అయ్యో ప్రభు ఆలస్యం చేశాడని చెప్పేసి వీరు నిద్రపోయారు, వారు నిద్రపోయారు. వారు దివుడులు వెలుగుతున్నాయి, వీరు దివుడులు వెలుగుతున్నాయి. వారు సిద్ధపడిన వారే, వీరు సిద్ధపడిన వారే. ప్రభువు రాక కొంచెం ఆలస్యమైంది. వీళ్ళ ధీమ వీరు విడిచిపెట్టేలా చేసింది. స్తోత్రం చెప్పండి. నేను మరలా చెబుతున్నా, ఈ పగటి కాల వేళ నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఏదో ఒక రోజు ఈ యొక్క భూమిని విడిచిపెట్టి మహిమ రాజ్యానికి చేర్చబడాలంటే మనకు ధీమా లేకుండా ఆయన సన్నిధిలో గింజలు ఏరుకునేవారుగా, నూనెను సిద్ధపరచుకునేవారుగా, అభిషేకం చేత నింపబడేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బోయాజ్ అంటున్నాడు, యవనస్తులు సబాయ్ ఆ ఆడపిల్ల జోడి కింద మనం ఒప్పుకుంటురా. కోసేవారికి వెళ్ళి, ఇప్పుడు మీరు కోసేవన్నీ కూడా గుప్పిడి ఆమె కోసం వదిలేయండి. ఎంత ధన్యత! కష్టపడేదేమో కోసేవాళ్ళ, అనుభవించేదేమో పరదేశిగా ఉన్న రూతమ్మ. ఏంటంత ధన్యత! స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వాళ్ళు కష్టపడి కోసేవాళ్ళు వీళ్ళు ఉండాలి, ఆమె కోసం విడిచిపెట్టేవారుగా ప్రతి ఒక్కరు గుంపులు ఇవ్వాలి. ఏంటంత కృప! నేను చెప్పమంటారా? ఆ బోయాజు ఒక మాట విన్నాడు. వైధవ్యాన్ని అనుభవించడానికైనా, శ్రమను అనుభవించడానికైనా, దుఃఖంలో పాలివాడిగా ఉండడానికి కోసమైనా తన దేశం కాని దేశానికి వచ్చింది, తన ప్రజలు కాని ప్రజల దగ్గర వచ్చింది. తన కలిగిన ఆ ఆశను బట్టి, తన అత్తతో చేసుకున్న నిబంధనను బట్టి బోయాజు అంటున్నాడు, యవ్వన బిడ్డలతో ఆ బిడ్డ జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్త, నేను ఆ బిడ్డకు తోడుగా ఉన్నా. అమ్మా ఒకవేళ నీకు దాహం అయితే బావి దగ్గరికి వెళ్ళి తాగాల్సిన పరిస్థితి లేదు, కుండలలో మా కోసం రెడీగా ఉంచారు, ఆ కుండలో నీళ్ళు తాగు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆమె అడుగుతుంది, అయ్యా ఏమి తెలిసి నా మీద కనికరం పడ్డావయ్యా? అందుకే పోయిన వారు మనం నేర్చుకున్నాం, కటాక్షం కలిగిన కనికరంగానే దేవుని దగ్గర మనం ప్రార్థించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఏ పొలంలో మనము వాక్యం వినాలి, ఏ పొలం మనం పెరగాలి, ఏ పొలంలో మనము దేవుని సన్నిధిలో మన మహిమను అనుభవించాలంటే మన కొరకు కన్నీరు కాచే సంఘములు, మన గాయాలు కట్టే సంఘములు, మన కొరకు ప్రార్థించే సంఘములు మనము పరిగెత్తుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు రూతు
రూతు ఎంత కొరకు పొందుకుందంటే కొండల దాకా యజమాని దాకా నీళ్లు తాగుతుందండి. ఏమేమో తీరగ్గా కూర్చుంది అక్కడ గోడ మీద. వాళ్ళందరూ కోసుకుంటూ పోతున్నారు. కోసుకుంటూ పోయి కష్టపడినంత ఆ కోసుకున్నంతా కూడా గింజలు వదిలేశారు, గుప్పలు ఉప్పేశారు. ఇప్పుడు ఆమె త్వరగా పుట్టబడికి వచ్చేసి గుప్పలు అన్నీ కూడా త్వరగా తన యొక్క బుట్టలు వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతుంది. ముందున్న వారంతా కూడా ఆమెను బట్టి అసహ్యపడుతుంది. అయ్యో మేము కష్టపడేది మేమా అనుభవించేది ఆమె. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడిందో ధన్యత ఒక మాట వినండి. ఎక్కడో చెప్పనా ఆ పై ఒక మాట రాయబడింది 11వ వచనంలో. 11 నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఎంత ముందుకు నీవు ఎరగని జనములకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చును అని ఆమె ఉత్తరం ఇచ్చును. చెప్పడం కూడా స్తోత్రం చెప్తున్నారా? హల్లెలూయా. సంపూర్ణ బహుమానం ఎప్పుడు ఇస్తాడు ఆయన? ఆయన రెక్కల కింద సురక్షిత మనకు ఎప్పుడు కలుగుతుంది? జన్మభూమిని విడిచిపెట్టినప్పుడు, తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పుడు, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, దేవునికి ఆయాసకరమైన ప్రతి కార్యాన్ని విడిచిపెట్టినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడన్నా మోయాబు అనబడుతున్న లోకాన్ని విడిచిపెట్టాలి. కొంచెం కష్టమైన, కొంచెం శ్రమైన, ప్రభుతో కలిసి నడవాలన్న ఆశతో నువ్వు మందిరికి రాగలిగితే కొంచెం శ్రమ ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది. ఒక దైవజనుడు సేవ అంట చావుతో సమానం. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. సేవ చావుతో. సేవ చేసే వాళ్ళ ముంద పూలమాల విసిరేరు, ముళ్ళు విసిరేస్తారు. రైతురా ఒక మాట శ్రద్ధగా ఆలకించండి. దైవజనుడు తన కుటుంబం కొరకు ఎంతగా ప్రార్థన చేస్తాడో నాకు తెలియదు, కానీ తన ముందున్న విశ్వాసుల కొరకు మాత్రం రేయింబగలు కన్నీళ్లు గారుస్తారు. తన కుటుంబానికి వస్తే బాధ వస్తే ఏమాత్రం ఖాతర చేయడు, ఏమాత్రం పట్టించుకోడు, ఏమాత్రం ఇబ్బంది పడ్డు. తన సంఘ బిడ్డలకు ఏదైనా క్షోభ వస్తే, బాధ వస్తే మీకు కనపడకుండా రహస్యంగా చూచు తండ్రి ఎదురా కన్నీరు కారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట శ్రద్ధగా ఆలకించండి. మీ బాధలు పంచుకొని నువ్వు తప్పు చేసినా, నువ్వు పాపం చేసినా పర్లేదు లేక దేవుడు క్షమిస్తాడు, నువ్వు ఒప్పుకో, నువ్వు విడిచిపెట్టు అని చెప్పే దైవజనుడు ఒకవేళ గబక్కన ఒక వారం మందిరం లేకపోతే, ఒక్క రోజు మందిరం లేకపోతే, గబక్కన ఒక మాట దొరికితే, చూడు అయ్యగారు చూడు ఏలెత్తి కొడుతూ యేసుక్రీస్తు వారికి సిలివేసినట్లుగా సిలివేస్తావు. అవునా కదక్క? ఒక్క పొరపాటు వేస్తూ పొరపాటు ఆయన అయ్యగారుగా అంటారు కదన్న. ఒకవేళ నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు అదే రీతి పడిస్తే నువ్వు ఉంటావా? నువ్వు తప్పు చేసినా పర్లేదు, క్షమిస్తాడు. ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు దగ్గర ఒప్పుకో అని క్షమిస్తాడు. నువ్వు విడిచిపెట్టు, నువ్వు దీవిస్తాడు, మరలా తన మహిమకు మారుస్తాడు అని మేము చెప్పొచ్చు. ఒకవేళ దైవజనుడు తెలుసో తెలియక మాట దొరికితే మాత్రం పొరపాటు నొప్పుకో, ఊరంతా సాక్ష్యం చెబుతావు. నేను మరలా చెబుతున్నా, ఏదో ఒక రోజు నీ గురించిన సాక్ష్యం దైవజనుడు బోయాజనబడుతున్న యేసుకి చెప్పాలా. ఆ క్రమంలో నీ సాక్ష్యం ఏమైందో ఈ పగలు జ్ఞాపకం చేసుకో. నీ సాక్ష్యం పగలు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు లోకాన్ని విడిచిపెట్టిన వాడవైతే, పాపాన్ని విడిచిపెట్టిన వాడవైతే, మోయాబు విడిచిపెట్టిన వాడవైతే, నా ప్రభుని చూస్తున్నాడు. నీ కొరకు కొన్ని గుప్పిళ్ళు విప్పబడ్డాయి. ఆయన రెక్కల కింద నీకు సురక్షితం. నీ కొరకు కొండలో నీళ్లు ఎదురు చూస్తున్నాయి. నువ్వు ఏడిపించాలని, అవమానపరచాలని, నిందించాలని చూస్తున్నా యవనస్తులను నోళ్లు ముంచడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పనిపడిస్తారు మంచి సాక్ష్యం. అయ్యా మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మరీ బాగుందయ్యా ఆమె గురించి. చెప్పండి. పనివాడు అంటాడు బోయేజ్తో, ఏమే కొద్దివారితో కానీ గొప్పవారితో కానీ ఏమాత్రం కలవదయ్యా. ఇంతమంది జనం వచ్చారా మన పొలానికి, ఇంతమంది ప్రజలు వచ్చారా, ఇన్ని రోజుల నుంచి వస్తుంది, ఆ గింజ నేర్చుకుంటుంది, వెళ్ళిపోతుంది, కానీ ఏ రోజైనా వారితో కలిసి ఆమె జీవించలేదయ్యా. ఆమె వేరుగా ఉంటుంది. కొద్దివారితో కానీ గొప్పవారితో కానీ ఏమాత్రం ఆమెకి అవసరం ఇలా.
ఇప్పుడు ప్రవర్తన కన్నా పాత ప్రవర్తన కన్నా ఇప్పుడు ప్రవర్తన మరీ అధికంగా ఉన్నది. హల్లెలూయా. తను నమ్మొచ్చిన నయోమి అత్తను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటుందయ్యా. కుర్చీ మీద కూర్చోబెట్టింది. గింజలన్నీ తీసుకెళ్ళి ఆమె దగ్గర పెడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట బోయజు విన్నాడో అంటున్నాడు, యెహోవా రెక్కల కింద నీకు సురక్షితమమ్మా, సంపూర్ణ బహుమానం ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా చెబుతున్నా, నువ్వు పరిగెరగడానికి వచ్చినా, నువ్వు కొత్తవాడమైనా కొత్తదానివైనా, మందిరంలో నువ్వు ఆయన సన్నిధిలో గింజలు ఏరుకోవాలని వాక్యం వినాలని ఆశ కలిగి ఆయన సన్నిధిలో వస్తే, ఒకవేళ నువ్వు లోకాన్ని విడిచిపెడితే నీకు దీవెన, పాపను విడిచిపెడితే నీకు దీవెన, నీ గురించిన సాక్ష్యం దైవజనులు అనబడుతున్న పనివాడు యేసయ్యకు చెప్పే రోజు రాబోతుంది. అప్పటికి మనం ఒక బాధ్యత కలిగిన పనివాడికి మనం ఉండాలి. హల్లెలూయా. సంఘపతులుగా ఉన్న మనం, పరిచారకులుగా ఉన్న మనం, ప్రార్థనలుగా ఉన్న మనం, యవనస్తులుగా ఉన్న మనం, మన గురించిన సాక్ష్యం పనివాడు అనబడుతున్న దైవజనుడు యేసయ్యకు చెప్పబోతున్నాడు. ఎలా ఉన్నదో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. పనివాడు చెబుతున్నాడు, టోటల్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది. ఆయన మాత్రం అప్పుడే వెళ్ళదండి. కోసేవారు పనివారు అప్పుడే వచ్చారు పొలంలోనికి. ఇవి వచ్చి వెనకెక్కడో కూర్చున్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు బోయజు ఈ చిన్నది ఎవరిది, ఈ చిన్నది ఎవరు అని అడుగుతుండగానే, ఆ నోటెంబడి మాట బయటికి వెళ్ళగానే ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు. అయ్యా మోయాబురాలు నయోమి దగ్గర వచ్చేసింది. ఎక్కడిది రిపోర్ట్ అంతా? ఎక్కడిదంటే ఆయన విన్నాడు, ఆయనకు చెప్పారు. ఇప్పుడు మరి నువ్వు చెప్పగలుగుతున్నావు దైవజనులకి, అయ్యా మరి పలానాడు ఇస్సాక్ గారు మాకు బాగా తెలుసు అయ్యా, ప్రార్థన పరుడు, భయభక్తి గలవాడు, అంతకుముందో హల్లెలూయా తెలుసు తెలియక దోషం చేస్తున్నాడు అయ్యా, మందిరంలో మాత్రం భక్తిగా ఉంటున్నాడు, మరి ఇంటిగా మరి తెలియదయ్యా అంటే సరిపోతుందా? హల్లెలూయా. నువ్వు ఇంటి దగ్గర ఎలా ఉంటావో మందిరంలో కూడా అలాగే ఉంటారా? మందిరంలో ఉన్నట్టు ఇంటి దగ్గర అలాగే ఉండాలా? ఒకవేళ మనం నటించే వారుగా ఉంటే, మనం జీవించే వారుగా ఉంటే, ఆయన సర్వలోక చక్రవర్తి ఆయన. హల్లెలూయా. సర్వవ్యాపిగా ఉన్నవాడు ఆయన. సమస్తము నీ గురించిన వివరణ తన గ్రంథమందు రాస్తున్నాడు. వీళ్ళ చెప్పకపోయినా తన గ్రంథమందు సంచారం చే గ్రంథమందు రాస్తున్నాడు ఆయన. నువ్వేమేమి పని చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, సమస్తాన్ని ఎదిగిన దేవుడు తన గ్రంథంలో రాస్తున్నాడు. ఒకవేళ దైవజనులను అడ్డుపడి అయ్యా తెలుసు తెలియక దోషం చేశారయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉంచయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉంచయ్యా, దాని చుట్టూ త్రవ్వుతా, నీళ్లు పోస్తా, ఎరువేస్తా, తెలుసు తెలియక దోషం చేస్తారు, తెలుసు తెలియక పాపం చేస్తారు, ఇదిగో ఒప్పుకుంటున్నారయ్యా, విడిచిపెడుతున్నారయ్యా, అది ఫలించేలా చేస్తా, అభివృద్ధి చెందేలా చేస్తా, దానికి చేయవలసిన పని అంతా కూడా నేను ప్రయాసపడతానయ్యా అని దైవజనుడు రహస్యంగా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఫలించలేకపోతే, మనం అభివృద్ధి చెందలేకపోతే ఆయన రెక్కల చాటున సురక్షితం అనుకుంటున్నాం. జాగ్రత్త, ఆయన రాకడికి ఎత్తబడి గుంపులు మనం ఉండలేము, బహుమానం పొందుకోలేము. పనివాడి దగ్గర టోటల్ రిపోర్ట్ ఉన్నది, రూతు గురించిన సాక్ష్యం ఉన్నది. నా ప్రియ సంగమా, దేవుని పెట్టారా, నీ గురించిన సాక్ష్యం దయచేసి చెప్పగలుగుతున్నావా? ఏదైనా పరిస్థితి ఇలా ఉన్నది, ఈ వారం ఇలా ఉన్నది, ఈ వారం నేను ఇలా ఉన్నా, ఈ వారం ఇలా చేయబోతున్నా, నవి ఇలాంటి ఆటంకాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, నా కొరకు ప్రార్థన చేయను పాస్టర్ గారు అని అడగలుగుతున్నాను. అయ్యగారు మా అబ్బాయికి జ్వరం వచ్చింది కానీ ప్రార్థన చేయి, నీ జ్వరం చల్లకుండా 7 రోజులు తగ్గిపోతుంది. స్తోత్రం చెప్పు. జలుబు వారం తగ్గిపోతుంది. తగ్గిపోయి వచ్చే జ్వరానికి 7 వరకు వీటికి బాధపడితే 6 యజ్ఞులు యుగ యుగాలు తరతరాలు అగ్నిగుండంలో కాలిపోకుండా ఉండాలంటే, అయ్యా నా కొడుకు తొలగిపోతున్నాడు, నా కుమార్తె జారిపోతుంది, నరకానికి పోకుండా పాతాళానికి పోకుండా రక్షణ పొందేలా ప్రార్థన చేయ్యా అని అడగలుగుతున్నారా? శాశ్వతమైన తీర్పులో మన కుటుంబం నిలబడాలని ప్రార్థన అడుగుతున్నారా? రైతులా, ఈ మాటలు ఒకవేళ మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ ఇవి నిజంగా జరగబోతున్న మాటలు. హల్లెలూయా. ధ్యానం అంటే ఒకటి ధ్యానం కాదు, ఎగిరెగిరి చెప్పడం కాదు. ఉపదేశం అంటే
గద్దించేది, ఖండించేది, సరిచేసేది. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన నడవడికలో మార్పు రావాలి, మన ఉద్దేశాల్లో మార్పు రావాలి, మన గురించిన సాక్ష్యం మాదిరి. పౌలు అంటాడు, నేను ప్రభువుని పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి. స్తోత్రం చెప్పండి. ఫిలిప్పీ సంఘానికి చెప్పాడా, సర్వలోకానికి చెప్పాడు. ఆయన ఎంత మాదిరిగా బ్రతికితే, ఎంత పరిశుద్ధులుగా బ్రతికితే, ఎంత నిజాయితీగా బతికితే ఆ మాట చెప్పగలండి. నేను దమకులు మీతో పాటు నన్ను బట్టి నడవండి అన్నా అనుకోండి, కొంతకాలం నడుస్తారు. ఏదో ఒక రోజు నాలో లోపం కనిపించింది నాకు, చూసారులే ఆశీర్వాదలేదు అని మనం అంటాం. కానీ పౌలు అంటున్నాడు, ప్రభువుని పోలి నడుచుకున్నా. అలా మీరు నడుచుకోండి. ఒకటి తక్కువ 40 5 సార్లు తిన్నాడండి. ఉపద్రవములు, శోధనలు, తన పక్కన స్నేహితుల వల్ల వచ్చిన శోధనలు, సముద్రములలో అనేక మార్లు బాధపడ్డాడు. కపట సహోదరులతో కూడా బాధపడ్డాడు. ఏ సహోదరులు అన్నా కొంచెం గట్టిగా కపట, అది చాలా చాలా నీకు మంచిది, అది పట్టుకో జాగ్రత్తగా. కపట సహోదరులట పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనం వెళ్తారు, మనం ఎదిగితే పొరపాటు వాళ్ళు లేరు. అమ్మాయి శ్రద్ధగా ఆలపించారు. మనతోనే ఉంటారు, మన ఇంటి పక్కనే ఉంటారు, అక్కని వాళ్ళక్క అన్నయ్యలు ఇదన్నా దేవుడిని బలి దీవించాడు. పక్కనే ఉంటారు, సోరలా తయారవుతారు, ఎప్పుడు దిప్పుదల తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. కపట సహోదరుల శ్రమలో ఉన్నాడంట. నేను 3వ ఆకాశానికి ఎక్కొచ్చానయ్యా. ఎందుకు అంతగా చెప్తా తెలుసా? ఒకప్పుడు పూర్వం హానికరుడు, దూషకుడు, మోయాబు ప్రాంతం, ఒకప్పుడు అమ్మోనియా ప్రాంతం, ఒకప్పుడు లోకం మార్చిపడ్డాడు. దేవుని దగ్గర వచ్చాడు. ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి, ఆయన దగ్గర జీవించిన దగ్గర నుంచి ప్రభు ఇచ్చిన మహిమను పట్టుకొని ఊరూరా దేశ దేశంలో ప్రయాణం చేసి దేవునికి మహిమకరంగా బ్రతికాడు. చవరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చూపిన మాదిరి సర్వలోకానికి ఒక మాదిరి. అది యేసయ్య నడిచినట్టు నడిచాడట, యేసయ్య బ్రతికినట్టు బ్రతికాడట. ఆ బ్రతుకు కలిగి మనం జీవించాలి. ఆమేన్. గట్టిగా ఆమె చెప్పరాదండి. హల్లెలూయా. మంచి సమరయుడు నీ కొరకు నూనెను, ద్రాక్షరసమును రెడీగా ఉంచి పూట పొలానికి ఇచ్చేశాడు. కొన్ని వరకు విన్నామా? మంచి సమరయుడు గాయపడిన వ్యక్తిని పట్టుకొచ్చి, యెరూషలేము నుంచి ఎరుకో దిగిపోతుండగా గాయపడిన వ్యక్తిని పట్టుకొచ్చి, అక్కడికి యాజకులు వచ్చారు, లేవీలు వచ్చారు, ఎంతో మంది ఆ దారి గుండా వెళ్ళినా ఏ ఒక్కరు గాయం కట్టడానికి కానీ, ఏ ఒక్కరు వాడు శుద్ధి జరగని సిద్ధపడలా. సమరయుడు అనబడుతున్న మంచి సమరయుడు త్వరగా ఆయన హత్తుకున్నాడు, తన వాహనం ఎక్కించుకున్నాడు. పూట కూడవాడు ఎక్కడున్నాడా, పని చేసేవాడు ఎక్కడున్నాడా, ప్రార్థించేవాడు ఎక్కడున్నాడా, గాయం కట్టేవాడు ఎక్కడున్నాడా కనుగొని వెళ్ళి 2 దినారాలకు ఇచ్చి, ఇదిగో ఇతను బాగు చేయి, ఇతను శుద్ధి చేయి, నేను మరలా వస్తా, ఏ ఒక్క గాయన కంటికి కనబడకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ద్రాక్షరసం ఇచ్చాడు, నూనె ఇచ్చాడు. ఇప్పుడు నూనె అనబడుతున్నా పరిశుద్ధ అభిషేకాన్ని చేత పట్టుకొని, ద్రాక్షరసం పడుతున్నా యేసు రక్తాన్ని చేత పట్టుకొని, ఈ 2 దినాల ద్వారా నువ్వు ఈ బిడ్డను బాగు చేయాలి. నేను మరలా వస్తా, నీకు కావాల్సిన 2 ఇస్తా. వచ్చేసరికి అతడు గాయాలతో కనబడకూడదు, బాధలతో కనబడకూడదు, దుఃఖంతో కనబడకూడదు. పూటకోలు వాడికి పని అప్పగించేదాడు. పూటకోలు వాడి చేసే పని తెలుసా? ఆ 2 దినాలు పట్టుకొని అతని గాయాలు శుభ్రం చేయాలి, అతనికి ఉన్న బాధలన్నింటినీ తొలగించాలి, మంచి వస్తువును అతనికి తొలగించాలి. ఇదిగో మంచి సమయంలో ఎప్పుడు వస్తారో తెలియదు, అతను వచ్చే సమయానికల్లా శుద్ధ సువర్ణంగా తయారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మంచి సమయం వచ్చేసరికి గాయాలతో కనబడితే అతనికి జీతం ఇస్తాడా? అతను బాధతో కనిపిస్తే జీతం ఇస్తాడా? చిరిగిన వస్తువులు జీతం ఇస్తాడా? మంచి వస్తువులు అతను తొడగాలి. హల్లెలూయా. రక్షణను వస్త్రం నువ్వు తొడుక్కోవాలి. నువ్వు నిలబడుతున్న పరిశుద్ధ అభిషేకం తల మీద ఉండాలి. ద్రాక్షరసం యేసు రక్తం చేత నువ్వు కడగబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీ గురించి దైవజనులు సాక్ష్యం చెప్తారు తెలుసా? ఎప్పుడు నీ గురించి ప్రభుత్వంలో ఆనందంగా ప్రార్థన చేస్తారు తెలుసా? సంఘములో, నీవున్న ప్రాంతంలో బాధ్యత కలిగిన పౌరుడిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు నడుచుకున్నప్పుడు నీ గురించి ఒక మంచి సాక్ష్యం నా ప్రభువుకు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఆమె పరిగెత్తుకోవడానికి బయట ఉందండి, దూరం ఉంది. ఎవరయ్యా? అక్కడే ఉన్నది. అక్షరం ఎవరయ్యా?
ఆ చిన్న ఎవరయ్యా? పనివాడి దగ్గర ఆయన గురించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. టోటల్గా అది ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఏ ఊరు, ఎక్కడ, ఏ పరిస్థితి తిరిగి బయటకు వచ్చాడు, టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన దగ్గర. నేను మరలా చెబుతున్నా, ప్రభు అడిగే సమయం ఒకరోజు రాబోతుంది. నీ గురించిన సాక్ష్యం దైవజనులు మేమేం చెప్పాలి అంటే, నీ మాదిరి, నీ నడవడిక ప్రభు సన్నిధిలో ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. ఒక మాట మీకు తెలియజేసిన మాటను ముగించేస్తా. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచ్చిన చదువుకుందాం. 4వ అధ్యాయం. డైరెక్ట్ 2వ చదువుకుందాం. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నదని, అది తప్ప మరి ఏదీ లేదని నేను చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలీషా అని ఒకసారి గట్టిగా. ఎలీషా అనే ప్రవక్త దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. దేవుని పనిలో ఆయనతో కలిసి సువార్త చాటు విషయంలో, పరిచయం చేసే విషయంలో, ఆయనతో కలిసి ఊరూరా దేవుని మహిమపరిచే విషయంలో ఎలీషాతో కలిసి కొన్ని శిష్యులు ఉన్నారు. ఒక శిష్యుడు మరణించాడు. అతను మరణించక మునుపు కొంతమంది దగ్గర అప్పులు చేశాడు. ఏం చేశాడన్న? గట్టి చెప్పాలి మాట. అప్పులు చేశాడు, చనిపోయాడు. ఇప్పుడు అప్పులోళ్ళు ఆ ఇంటి మీదకి వస్తే, ఆ ఇంట్లో ఉన్న ఆ చనిపోయిన ఆయన భార్య, 2 పిల్లలు ఇంట్లో ఉంటే, ఈ అప్పులు వారు అంటారు, అమ్మా మరి మీ ఆయన చనిపోక మునుపు అప్పు చేశాడు, మరి నువ్వు తీరుస్తావా, లేదా నీ పిల్లలు నా పనిలో పెడతావా అని దగ్గర వచ్చారు. మనది అయ్యా మరి ఆయన ఇంట్లో అన్ని అమ్మేశాడయ్యా, ఏది ఉంచలా, మరి దైవజన కింద ఉన్నాడయ్యా, దైవజన దగ్గర పనిచేశాడయ్యా, కాపాడుకోవడం తెలియదా, నా మాట శ్రద్ధగా ఆలకించాలి, కాపాడుకోవడం తెలియదా, పెంచడం తెలియదా, దైవజన కిందే ఉన్నాడు, ఏం కాపాడుకోవడం తెలియదా, ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశాడయ్యా, నా 2 పిల్లలే ఉన్నారయ్యా, 2 పిల్లలు కాపాడాడు. ఇప్పుడు పనివాళ్ళు అంటారు, ఇప్పుడు అప్పుడు అంటారు, నువ్వు ఈ పిల్లలను నాకు ఇచ్చి నా ఇంట్లో పనిలో పెడితే నీకు మేలు జరిగింది, లేకపోతే నీ పిల్లలు లాక్కుపోవలసి వస్తుంది, రోజు అడుగు ఇవ్వండి అయ్యా అని అడిగి త్వరగా ఈ తల్లి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అమ్మా నా వల్ల నీకేం కావాలి, స్తోత్రం చెప్పండి. నా భర్త మీ దగ్గర పని చేశాడయ్యా, నీతో కలిసి సహవాసం చేశాడు, నీ దగ్గర ఉన్న బుద్ధి ఒక్కరు కూడా నా భర్తకి మొత్తం వేసిండు, మొత్తం పోయింది. ఇప్పుడు అప్పుడు వచ్చి నా మీద పడతారు, ఏం చేయమంటావు? రాయబడిన మాట, నీ ఇంటిలో ఏమున్నది ఆమె చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. నేను చెప్పిన మాట శ్రద్ధగా ఆలకించండి. దైవజనులతో కలిసి సహవాసం చేస్తే, దైవజనులతో కలిసి పరిచర్య చేస్తే, ఏది కోల్పోయినా, ఏది పోగొట్టుకున్నా నూనె కుండ మాత్రం ఉంచుకుంటావు. ఆమె చెప్పు. హల్లెలూయా. ఆమె బాధ్యత తెలుసా? ఇంట్లో ఒక వస్తువు లేదన్నా, అన్ని పోయినాయి. ఆమెటది నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏది లేదు. ఆమె చెప్పండి, ఏ కుండ ఉందంట? నూనె కుండ ఒకటి తప్ప మరి ఏది లేదు. అంటే ఇంట్లో ఇల్లు ఏదో ఉన్నది కానీ ఇంట్లో మాత్రం ఏముంది? ఒకటి ఒక్క నూనె కుండే ఉన్నది, ఇంకేం మొత్తం పోయింది, మొత్తం కోల్పోయింది. నమస్తే కనిపించండి. ఎలీషా 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 అడిగినట్లు ఏదో ఒక రోజు దేవుడు అడిగిపోతున్నాడు. చెప్పగలుగుతున్నావా? అయ్యా నా దేహంలో నూనె కుండ ఉందయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ నూనె కుండ పట్టుకున్నట్టు ఎలీషా, ఇంకా దానికి మించింది ఏం కావాలమ్మా? మొత్తం పోతే పోయి పర్లా, నువ్వు విశ్వాసం ఎందుకెళ్ళిపోయి ఇరు కుటుంబాల దగ్గర ఉన్న కుండలన్నీ ఖాళీ కుండ తెచ్చుకుంటూ పెట్టుకో, వెలుపుడేసే, నువ్వు నీ కుమారుడు కొడుకు ప్రార్థన చేయి, ప్రభువా సహాయం చేయని అడగండి. ఉన్న నూనె కుండ నూనె తీసి కొండని నింపండి. పిల్లగారి పని తెలుసా? ఖాళీ పాత్ర తీసుకురావడం, లోన పెట్టడం. ఏం పని తెలుసా? నూనె తీసుకుపోయటం. ఆమె చెప్పండి, ఏమో పోషణ మొదలు పెట్టింది, పిల్లగారు తీయడానికి మొదలు పెట్టారు. ఆ ఇంటి నిండా కుండలే, ఎక్కడ కూడా ఖాళీ స్థలం, కొంచెం స్థలం లేదండి. కుండల నిండా నూనె నింపేసింది. ఇంకా పిల్లగారు అంటుంది, అబ్బాయి ఊర్లో పెట్టి అండిరా,
అన్ని తీసుకొచ్చాను, అన్నింట్లో కొండ తీసుకొచ్చాను. కొన్ని ఇళ్లలో బాగుంది, అన్నింటి కూడా శుభ్రం చేసి కడిగి మరి తీసుకొచ్చి పెట్టినాం అమ్మ. అక్కడ ఇంకేం లేవు ఏం లేవు. ఇప్పుడు తలుపులన్నిటి వేసేసి తాళం వేసి ఎలీషాతో మాట్లాడుతుంది. అయ్యా నువ్వు చెప్పినట్టే చేశాము, కొండల నిండా నూనె ఉందయ్యా. ఇప్పుడు అంటాడు, ఈ నూనె అమ్మి అప్పులు తీర్చేది. చెప్పడు బిడ్డగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట శ్రద్ధగా ఆలకించండి. మన జీవితంలో ఒక అద్భుతమే జరగాలంటే, మన జీవితంలో ఒక ఆశీర్వాదం జరగాలంటే, నువ్వు ఏది కోల్పోయినా ఏది పోగొట్టుకున్నా నూనె అనబడుతున్న అభిషేకాన్ని కోల్పోకూడదు. నూనె అనబడుతున్న పరిశుద్ధాత్మను మనము కోల్పోయే వరకు మనం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, నీ ఇంటిలో ఏమున్నది? ఇంకా నీ దేహంలో శరీరాశలు ఉన్నాయా? ఇల్లు అనబడుతున్న నీ దేహంలో పాపకు కోరికలు ఉన్నాయా? ఇల్లు అనబడుతున్న నీ దేహంలో తనాశ ఏలుబడి చేస్తుందా? ఇల్లు అనబడుతున్న నీ దేహంలో పాప కార్యములు ఇంకా ఏలుబడి చేస్తున్నాయా? ఏది ఉన్నా ఏది లేకపోయినా పరిశుద్ధాత్మ అనే నూనె కుండ నీ హృదయంలో ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది ఉందో లేదో దైవజనులకు తెలియాలా? తెలియలేదా? ఆమె చెప్పండి అక్క. ఇప్పుడు ఈ తల్లి నూనెకుండ ఉందయ్యా అని చెప్పకపోతే నా మాట ఆలకించాలి. మా ఇంట్లో నూనెకుండ ఉందయ్యా అని చెప్పకపోతే అప్పులు తీరతాయా? అద్భుతం జరిగిందా? ఇప్పుడు నా మాట శ్రద్ధగా ఆలకించండి. మన గృహాల్లో ఒక అద్భుతమే జరగాలంటే, మన కుటుంబాలకు కావాల్సిన ఒక మంచి పోషణ, మంచి ఆశీర్వాదం మన గృహానికి రావాలంటే, నీ గురించి ఒక మంచి సాక్ష్యం దైవజనుడు దేవుడికి చెప్పాలంటే, ఇప్పుడు నీ ఇంట్లో ఏముందో చెప్పాలా? స్తోత్రం చెప్పండి. నువ్వు చేసే పాప చెప్పట్లా, నువ్వు చేసే దోష కార్యం చెప్పట్లా. వాడి గురించిన సంతంత మాకెందుకు? ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. అది కాదు, నువ్వు ప్రభు సన్నిధిలో ఏ పని చేయగలవు, ప్రభువు సన్నిధిలో ఎలా బ్రతకగలవు, ఎలా ఇతరులకు దీవెనకరంగా ఉండగలవు. ఈ పగలు ఒక మాట ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఏమున్నది? రక్షణ అనే వస్త్రం ఉన్నదా? నూనె అనబడుతున్న అభిషేకం ఉన్నదా? ద్రాక్షారసం అనబడుతున్న యేసు రక్తం చేత పెట్టుకుని ఉండగలిగావా? ఏదుందో నువ్వు దయచేసి చెప్పి బిడ్డగా ఉండాలి. అప్పులు తీరాలన్నా, అద్భుతం జరగాలన్నా ఒక మాట శ్రద్ధగా ఆలకించండి. నీ మాట, నీ నోట మాట దయచేసి తెలియకపోతే నీ గురించిన విజ్ఞాపన కన్నీరు విడవలేడు. నువ్వు చేయగలిగితేనే నీ కోసం కన్నీరు కార్చగలడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమె చెప్పండి. గోషేను దేశంలో గోస పెట్టి ఏడుస్తున్నారండి. ఎక్కడెక్క? గోషేను దేశంలో మామూలు కాదు, మొర పెడుతున్నారు. వారి గోస ఎవడు పట్టించుకోవట్లేదు. మూలుగులు విన్న దేవుడట అరేబియా దేశంలో మిద్యాను అరణ్యములో అరేబియా ఉన్న మోషే దగ్గరకు దేవుడు దిగొచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఏడ్చింది ఎవరు? ప్రజలు. మొరపెట్టింది ఎవరు? ప్రజలు. గోషేను రాష్ట్రంలో ప్రజలు ఏడ్చి మొర పెడితే దేవుడు దిగి రావాల్సింది ప్రజల దగ్గరికి అయితే మోషే దగ్గర దిగి వచ్చాడు. అంటున్నాడు, వచ్చా అయ్యా, ఎందుకయ్యా నా ప్రజలు మొర పెడుతున్నారు, ఏడుస్తున్నారు, త్వరగా వెళ్ళు. అయ్యా వాళ్ళు ఏడిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. నేను నోటి మాన్యం కలవాడయ్యా, నేను నత్తివాడినయ్యా, నాకు తెలివి లేదు, జ్ఞానం లేదయ్యా. పర్లా నీవు నెత్తోడనే వాడుకుంటా పో. స్తోత్రం చెప్పండి. నేను కూడా నెత్తోళ్ళండి. ఆమె చెప్పండి. వాక్యం చెప్పినంత సేపు కూడా నా నెత్తి రాదండి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని కృప. మోషే అయ్యా నేను నత్తివాడిని, నోటి మాన్యం కలవాడయ్యా. పర్లేదా బాయ్, మీ అన్నయ్య హరుడు ఉన్నాడు, వెళ్ళు. నాకు ఒక డౌట్. ఏడ్చిందేమో గోషేను రాష్ట్రంలో ప్రజలు, వెళ్ళిందేమో అరేబియా ఎడరికి. ఏంటి కృప? మధ్యలో పనివాడు కావాలి. ఆమె చెప్పండి. మధ్యలో పూటకోలవాడు కావాలి. ఆమె చెప్పండి. మధ్యలో తోటమాలి కావాలి. ఆమె చెప్పండి. ఈ వృక్షము ఎప్పటి నుంచో వేస్ట్గా ఉంది. ఎక్కడ తీసాయి తోటమాలితో అంటే, అయ్యా ఒక్క సంవత్సరం ఉంచయ్యా, దాని చుట్టూ తవ్వుతా, నీళ్లు పోస్తా, ఎదిరేస్తా, ఫలించినా సరే, లేకపోతే తీసేయ్యా. మధ్యలో ఎవరుండాలా? దైవజన్ అనండి, పనివాడు అనండి, పూటకోలవాడు అనండి, తోటమాలు అనండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అక్కడ పని కాదా? పని కాదు. అయ్యా అహరోనుగా పనే కాదు. అసలు నా దేవుడు ఎవరు కావాలనుకున్నాడో వాళ్ళు కావాల్సిందే.
మోషే గొర్రెలు కాసుకుంటాడండి. 40 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. అయ్యా, నా ప్రజలు వేదంతో ఉన్నారు, అక్కడ నా ప్రజలు సమస్యలు ఉన్నారు, నా ప్రజలు బానిసలుగా ఉన్నారయ్యా, ప్రభుత్వం కనికరించవా దేవా అని ఏడ్చేదేమో అరేబియా ఎడారిలో. జరిగే కార్యం ఎక్కడక్క? గోషెన్ రాష్ట్రంలో. మేము బొబ్బులంత మాత్రం మీరు ప్రార్థన చేయలేకపోతున్నారా? మేము బొబ్బులను ప్రార్థన చేసినంత మాత్రం ఇక్కడ నుండి మా ప్రజల కొరకు ఒక ప్రాకారంగా మార్చబడలేకపోతున్నారా? ఒక్క ఆదివారం, ఒక బుధవారం ప్రార్థన లేకపోతే సంఘటనలు పోతారా? మనం చెప్తున్నా, మోషే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. గోషెన్ రాష్ట్రానికి పొమ్మంటున్నాడు ప్రభు. ఏడ్చింది ప్రజలు ఎక్కడో ఒక మూలన. మోషే నడుము కట్టాడు. త్వరగా వెళ్ళండి అయ్యా, నేను వెళ్ళలేనయ్యా. మోషేతో పాటు నువ్వు వెళ్తావా వెళ్ళవా? అయ్యా, ఈ వింత నాకు అర్థం కావట్లా. సకల శాస్త్రం చదివా, విద్యలు చదివా, వింతలు చదివా, వాళ్ళు అక్కడ బాధలు పడితే నేను ఎక్కడ చేయలేండి అయ్యా. వెళ్ళాలి అర్జెంటుగా. గొప్పని చెప్పండి. మోషే వెళ్ళి ఆ ప్రజలైన పొరతో మాట్లాడేంత వరకు కూడా మనకు విడుదల లేదండి. ఘోరమైన బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వివిధ రకాల బాధల్లో ఉన్నారు. మోషేని పంపించాడు, పదవుతో మాట్లాడుతున్నాడు. పదవుతో మాట్లాడంటే 100 గుండెలు ఉండాలా? ఎన్ని గుండెలు? మీకు అని చెప్పరాదు. అలాంటిది మోషే ఒకరెళ్ళి, నువ్వు సాగబోతున్నావు, ఉన్నవాడు అనువాడు నీతో మాట్లాడమన్నాడు, నా ప్రజలు పంపున్నాడు, నేను పోలేను అబ్బాయి, మంచిది ఉండు, నీళ్ళ రక్తంగా మారిపోయి. ఆ మాట చెప్పాడు, నీళ్ళు రక్తంగా మారిపోయింది. అరే పిలవండ్రా మోషేని, పిలవండ్రా. మోషే వచ్చాడు త్వరగా. ఏంటో పిలిచామంట, నేను రక్తంగా ఉన్నాయి అబ్బాయి, ఏదో చేయి, నా పిల్లకాయలు పంపిస్తేనే నీకోసం ప్రార్థన చేస్తా. ఇప్పుడు ఫరో కోసం ప్రార్థన చేయాలన్నా, నీళ్లు రక్తంగా మార్చిన నీళ్ళని కూడా మరలా నీళ్లుగా మారాలన్నా మోషే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి విడుదల కలగాలన్నా మోషే ప్రార్థన చేయాలి. మోషే మరలా మోకాలేసి, ప్రభువా ఈ రక్తాన్ని నీళ్లుగా మార్చయ్యా. రక్త నీళ్ళన్నీ మారిపోయినాయి. పొర అన్నాడు, నీ ప్రజలు కష్టపో అన్నాడు. మోషే వెళ్ళి ప్రజలను సిద్ధపరుస్తున్నాడు. మరలా సైన్యం చెబుతున్నాడు, అబ్బాయి ఎవరు మానిపోకండి, అసలు కట్టేంట్రా, ఇక్కడ పంపు వచ్చేస్తుంది. ఈ మోసేవుడు బయట వచ్చి మనకి ఆజ్ఞాపిస్తాడా, కట్టేంట్రా అని. మళ్ళీ పొర వచ్చాడు. తెగులు వచ్చునుగాక అన్నాడు. 10 రకాల అద్భుతాలు ఐగుప్తులో జరిగిన తర్వాత ప్రజలందరూ బయటకు వచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏడ్చిందేమో ప్రజలు, దేవుడు వెళ్ళిందేమో పనివాడి దగ్గరికి. ఆమె చెప్పండి, పనివాడు లేకుండా నీ పని కాదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ రూతమ్మకి ఎవరు చెబుతున్నారు? రూతమ్మ గురించి రూతమ్మ చెప్పుకుంటుందా, అయ్యా నేను మోయాబురాల్ని, నేను అయోమి కోడల్ని. మనం చెబుతున్నా అయోమి కోడలని మా అత్త గురించి. నా పేరేంది, వీళ్ళు పేరు మార్చు, నా పేరు పెట్టి ఇంటి పేరు వస్తా. రబక్కన అత్తమామలు కనుక నీకు ఆస్తి ఇస్తే తెల్లారి పడి నీ పేరు మీద రాకుండా అడుగు, మాడం రైజువదంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంది భర్త పేరు కడతామా? తెలుగు ఏమాట తెలుసా? నీ పేరు పెట్టు తప్పకనా ఎవరు లాక్కుంటారు. ఏం తెలుగు మాట్లాడుతుండప్పుడు అత్తమ్మ పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు ఆమె అత్త గురించి చెప్పట్లా, పనివాడు చెబుతున్నాడు. పోయి వారి మీద ఉంచుకున్న పనివాడు. అయ్యా ఏమో మోయాబురాలు నయోమితో కలిసి బెత్లెహేముకు వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. పనివాడు చెప్పాలి నీ గురించిన సాక్ష్యం, దైవజనుడు చెప్పాలి దేవుడు గురించిన సాక్ష్యం. నీ బాధలు తొలగిపోవాలన్నా, గోస నువ్వు ఏడ్చినా నా ప్రభు పనివాడు చెప్పిన ప్రార్థన ఆలకిస్తాడు. ఆమె చెబుదాం. యుద్ధ రంగంలో, కథల రంగంలో గొప్పలు నెప్పలకు కొట్టుకుంటున్నారు. యెహోషువ యుద్ధశాలి, బలశూరుడు. ఒక్క మాట చెప్పాలంటే, సూర్యుడా నువ్వు గిబియోను లాగు, చంద్రుడా నువ్వు అయ్యానులో లాగు అన్న మాటగారి కూడా యుద్ధ రంగంలో కత్తి తిప్పుతున్నాడు. ఏం కాట్లా, సైన్యం కూలిపోతున్నారండి, ప్రజలు తొలగిపోతున్నారు, సైన్యం కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇది గమనించిన మోషే త్వరగా సీనాయి పర్వతం ఎక్కాడు. ఎక్కడో సీనాయి పర్వతం, ప్రజలు కథల రంగంలో ఉన్నారు. మోషేను గమనించిన అహరోను ఊర్లు ఆయనతో కలిసి బయలుదేరారు. మోషే వెళ్ళి మోకాలేసి, ప్రభువా నీ ప్రజలకు యుద్ధంలో విజయం కలగాలయ్యా, నీ ప్రజలు సంతోషంగా ఉండాలయ్యా, ఇదిగో శత్రు సైన్యం ఎగబడుతుంది, వారి కుప్పకూల్చు ప్రభువా అని ఏడుస్తున్నాడు. దైవజనుడైన మోషే సీనాయి పర్వతం మీద ఎంతసేపు చేతులు పెడతారు? పైన ఆరాధన చేయాలంటే 2 నిమిషాలు చేతులు పైకెత్తారు. తర్వాత 15 నిమిషాలు ఆరాధన చేస్తే 2 నిమిషాలు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పి
దింపేసి 2 నిమిషాలే చేతుల పైకి ఎత్తలేకపోయాం. ఆయన మాత్రం మనిషి కాదా? ఆయన పనిచి ఊడిపెట్టాడా? చేతులు నొప్పెట్టి కింద దింపుతుంటే సైన్యం ఓడిపోతున్నారు. అక్కడ మోషే చేతులు ఎత్తినంత సేపు కూడా యెహోషువ తన సైన్యం బహుగా గెలిచిపోతున్నారు. కుప్పలుగా శత్రువులను సంహారం చేస్తున్నారు. మోషే చేతులు దించగానే ఇశ్రాయేలు సైన్యం అంతా ఓడిపోతుంది. ఇది గమనించిన అహరోను హూరులట సఫిషియెంట్గా కూర్చోబెట్టారు. అయ్యా 2 నిమిషాలు కూర్చో, ఆగ్రహపై నా చేతులు దింపి వాళ్ళు ఓడిపోతున్నారు. అయ్యా ఓడిపోతే 2 నిమిషాలు కూర్చో, మంచిగా చక్కగా బండేశారు. చిన్నపర్తం గారు మన కోసం కూర్చొని ఉండయా, సోమశేఖరుడు అయ్యగారు లాగా. హల్లెలూయా. ఇంకో సోమశేఖరుడు గారు ఒక్క ప్రార్థన చేయట్లా, దేవునికి మహిమ కలుగును గాక. కింద కూర్చోసంత అయ్యగారు, కూర్చోవా తప్పదు, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. బండేసి కూర్చోబెట్టారు. ఇరు పక్కల 2 బండ్లు పెట్టారు ఇట్లా సపోర్ట్కి. ఇప్పుడు పక్కన నిలబడి మోషే చేతులు పైకి పెట్టారు, ఆదుకుంటున్నారు. ఇటు ఒక చేతినేమో అహరోను, చేతినేమో హూరు, ఇద్దరు 2 చేతులు పెట్టి పెట్టుకున్నారు. ఇక మోషే చేతుల నుంచి అంతసేపు యెహోషువ తన సైన్యం అంతా యుద్ధం గెలిచి బయటకు వచ్చి జయజయాలు కొడుతున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటకు ఆలకించండి. ఒకవేళ మోషే కూడా యెహోషువతో పాటు కలిసి ఉంటే యుద్ధం గెలిచిందా? ప్రజలతో కలిసి ఉంటే యుద్ధం గెలిచిందా? సైన్యంలో ఉంటే యుద్ధం గెలిచిందా? అయ్యగారు ఎప్పుడు మా ఇంటికి రాదు. ఈ అయ్యగారు ఏ అయ్యగారు ఇలా లేదు కానీ ఏం చెబుతుంది, మా ఇంటికి వస్తాడు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒక మాట ఆరంభించండి. మీతో ఉంటే క్షమించండి. మోషే సైన్యంలో ఉంటే గెలుస్తారా? సేనాయి భరతంలో దేవునితో ఉంటే గెలుస్తారా? మంచిగా చెప్పాలా? ఈ మాట గుండెల్లో పెట్టుకోండి. ఈ మాట గుండెల్లో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉంటే కాదు, దేవునితో ఉంటే మీ కుటుంబాల విజయం వస్తుంది. ఎందుకు అయ్యారు ఎప్పుడు మా గృహాలు దర్శించారు? ఎందుకు? దర్శిస్తే ఓడిపోతావు. మంచిదే, రావడం మంచిదే. నీతో సహవాసం చేసే దానికన్నా దేవునితో సహవాసం చేస్తే మన కుటుంబాలు మేలు. ఆమె చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా ఆమె చెప్పండి. మోషే ఒకవేళ దపక్కన యెహోషువతో పాటు గెలుస్తుంటే గెలుస్తారండి? సేనాపర్తం మీద ఇబ్బంది అయినా, బాధ అయినా, వేదనైనా, కళ్ళు చెమరుస్తున్నా, చేతులు నొప్పెడుతున్నా, చేతులు ఎత్తి ప్రార్థన చేయాలా, దేవునితో సహవాసం చేయాలా. మోషే అలా సహవాసం చేశాడు కనుకనే సైన్యానికి విజయం కలిగింది. నేను మరలా చెబుతున్నా, నీ గురించిన సాక్ష్యం, నీ గురించిన వివరణ దైవజనులకు పూర్తిగా తెలియాలా. నీ గురించి ఆడవాలన్నా, నీ గురించి ప్రార్థన చేయాలన్నా, నీ గురించిన విశేషాలు దైవజనుడైన పనివాడికి తెలిస్తేనే, పోయే జన్మలో యజమాని యేసుకు పనివాడు చెప్పగలడు. అయ్యా వాళ్ళు ఫలానా తెలుసు దోషం చేసిన క్షమించయ్యా, ఇదిగో 1 సంవత్సరం నుంచి ప్రభువా వాడికి ఏం మాట చెప్తా, ఎలా బలపరచాలా బలపరుస్తా అనే విషయాలన్నిటినీ పనివాడు బోయకి చెప్పాడు. ఇప్పుడు బోయ చెప్పినాడు యవనస్తులతో, బాయ్ ఆ బిడ్డ ఎవరు అవమానపరిచిన ఇవ్వకొనరా, అమ్మా నీకు దాహం అయితే కుండలో నీళ్ళు తాగమ్మా. నువ్వు జనులు విడిచిపెట్టావు, నీ బంధువులు విడిచిపెట్టావు, నీ గురించిన వార్తంతా నాకు వినబడింది. ఏమైనా చేసిందంట? తెలియబడింది, వినబడింది. వినబడిందంటే ఎవరు చెప్పారనే కదా అర్థం. అలా వినబడిందంటే తెలియబడింది చెప్పంటే కదా. చూస్తే నేను చూశాను చెప్పాలా, అమ్మ నీ గురించిన విశేషాలు చూశాను చెప్పాలి. అక్కడ పోయేటట్లా నీ గురించిన విశేషం అంతా కూడా నాకు తెలియబడింది, నాకు వినబడింది అంటే పనుడు చెప్పాడమ్మా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక నువ్వు అటు పరుగులకు మాకు ఎక్కడే ఉండు, ఈ పొలం దాటిపోవద్దు. నువ్వు కొండలో నీళ్లు తాగు, గుప్పలు నీ కోసం విడిచిపెడతారు, ఆ గుప్పలు చక్కగా తీసుకెళ్ళిపో. ఇప్పుడు చెప్తున్నాడు పనివాడు, అయ్యా కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ లక్ష్య పెడతాయా, అసలు ఎవరితో సంబంధం లేదు ఆమెకి. మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పటి ప్రవర్తన మరింత మేలుదాయకంగా ఉంది. స్తోత్రం చెప్పండి. నీ గురించిన సాక్ష్యం నేను చెప్పగలను ఆ విధంగా దేవుడికి. మందిరం కోసం గత 20 సంవత్సరాల నుంచి అప్పటి విశ్వాసం కానీ ఇప్పుడు విశ్వాసం గొప్పగా ఉందయ్యా అని ఏం చెప్పాలి నీ గురించి దేవుడికి? హల్లెలూయా. నీ ఇంట్లో ఏముంది అని అడిగినప్పుడైనా అయ్యారు 10,000 ఉంది, ఎట్ట చేయాలంటే 50 ఉంది, 10,000
మిగిలిన 2 లక్షలు ఏం చేశాను? హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా చెబుతున్నా, దైవజనుడు నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పేవాడుగా ఉండాలి. రూతు గురించి పనివాడు బోయజుకు తెలియజేసినట్లుగా నీ గురించి లెక్క చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కనుక ఎప్పుడు చెప్తున్న నీ గురించి ఒక మంచి సాక్ష్యం శ్రద్ధగా వినండి. చెప్పేసిన మాట ముగించేస్తా. ఎప్పుడు చెప్తున్న శ్రద్ధగా వినండి. 1, సంఘంలో నువ్వు బాధ్యతగా ఉన్నప్పుడు నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెబుతావు. సమాజంలో మంచి పౌరురాలుగా ఉన్నప్పుడు నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెబుతాం. నీవున్న కుటుంబంలో ఒక మంచి యజమానురాలుగా నీవు ఉన్నప్పుడు నీ గురించి ఒక మంచి సాక్ష్యం దేవునికి చెబుతాం. స్తోత్రం చెప్పండి. నా మాట ఆలోచించారా? 3 విషయాలు చెప్పా. 1, సంఘంలో నువ్వు బాధ్యత గల దానివిగా నీవు ఉన్నప్పుడు నీ గురించిన సాక్ష్యం మేము ప్రభువుకు చెబుతాం. 2, సమాజంలో అనగా మనం బ్రతుకుతున్న గ్రామంలో, పట్టణంలో, దేశంలో ఒక మంచి పౌరుడుగా ఇతరులకు ఆటంకపరచకుండా, ఇతరులను నిందించకుండా, దేశానికి ఉపయోగపడే పనులు చేసి పెట్టని ఉన్నప్పుడు నీ గురించిన సాక్ష్యం ప్రభువుకు చెబుతాం. 3, నీ కుటుంబంలో నువ్వు మంచి యజమానురాలుగా, తల్లిగా నువ్వు ఉన్నప్పుడు నీ గురించి సాక్ష్యం చెబుతాం. కొడుకు ఏమో ఇష్టానుసారంగా తిరుగుతూ నువ్వు ప్రార్థన చేస్తే నీ గురించి ఏం చెప్పే సాక్ష్యం చెప్పాలి గట్టిగా. ఒక తల్లిగా ఒకవేళ ఇప్పటివరకు జరిగిపోయి వదిలేసేయండి. ఇది మొదలుకొని నా తప్పుడు హృదయం ఒప్పుకోనండి, విడిచిపెట్టండి. ప్రభువా, నేను చెప్పలేకపోయా, వాస్తవమే, నేను తెలియజేయలేకపోయినా బిడ్డకు ఇప్పుడే చెప్తానయ్యా, ఒక మాట చెప్పు, నిశ్చయమైన ప్రభు మారుస్తున్నారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నీ కొరకు ప్రార్థించే దైవజనుల ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది, కానీ నువ్వు చెప్పలేకపోతున్నావు. సంఘంలో బాధ్యత ఉండకపోతున్నారు. సంఘ పెద్దలుగా ఉంచి, పరిచర్యలుగా ఉంచి, చక్కని పాటల వ్యక్తులుగా ఉంచి ఏ రోజైనా సమయాన్ని రాగలుగుతున్నామా? సమయాన్ని పాటించగలుగుతున్నామా? పైగా గంట తర్వాత వచ్చి ఆరంభం వచ్చింది, మొక్కం అంతా చిట్టించి పెడతారు. నాకు తెలుసండి, మీరు చిట్టించి పెట్టినా, మీరు తిట్టినా నాకు నీతో పని కాదు, ఏసేతో పని. ఆమె చెప్పండి. హల్లెలూయా. అది ఎవరితో పని? ఏసేతో పని. ఏసే లేకపోతే నాకేముంది ఇక్కడ? హల్లెలూయా. ఒక చేతి కుటుంబాన్ని తీసి తెప్పులేస్తారు. హల్లెలూయా. మీ బలంగా నా బలం సరిపోద్దమ్మా, నాకు తెలిసి సరిపోద్దా? తాడంటే తండ్రి పడుతున్నట్టు, అవునా కాదు? నెప్పుకొని అంటేనే గడ్డి వేసిండు. ఏసే ఉన్న బట్టి కూడా బతుకుతున్నాయి ఇక్కడ. లేకపోతే ఊరంతా కలిసి బయట మన ఏంటంటే నేను మరలా చెబుతున్నా, మనం ప్రభు సన్నిధిలో బాధ్యతగా ఉండాలి. సహోదరి సహోదరుడా, పాటలు పాడుతున్నా మంచిదే, ప్రార్థన చేస్తున్నా మంచిదే, వాక్యం చదువుకున్న మంచిదే, కానీ సంఘంలో నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకపోతే నీ గురించిన సాక్ష్యం నేను చెప్పలేదు. సంఘంలో, సమాజంలో మంచి పౌరురాలు ఉండకపోతే నీ గురించి సాక్ష్యం మంచిగా ప్రభువు చెప్పలేను. నీవు ఉన్న కుటుంబంలో ఒక మంచి తండ్రిగా, మంచి తల్లిగా నీవు ఉండకపోతే ఏమని ప్రభువుని సాక్ష్యం చెప్పాలి? నీ ఇంట్లో ఏముందన్నా అని అడిగితే సగం దాచిపెట్టి సగం చెప్పే ఉంటే నేను ఏమని చెప్పగలను? నీకున్న అప్పులు ఏమైనా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి అప్పు తీరిందా అడిగినప్పుడు సగం దాచిపెడతావు. నాకు మొత్తం తెలుసు, ఎంత ఉందో నీకు అప్పుడు నాకు తెలుసు. నువ్వు చెప్పవాలి, ప్రభు నాకు తెలిసి చెప్తాడు. అది హల్లెలూయా. దాచిపెట్టేందుకు ప్రార్థన చేస్తాను నీకోసం. ఊరంతా చాటింపేసాడు. మేమేమన్నా మీ కొరకు ప్రార్థన చేస్తే మిమ్మల్ని కాపాడి, మీకు మేత కట్టే కాపాడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో నీ ఎంత ఏముంది అన్నప్పుడు, అయ్యా నా శరీరం ఇంకా ధనాశ ఉంది, నా శరీరం ఇంకా చెడు కోరికలు ఉన్నాయి, నా దేహంలో ఆయాసకరమైన ఎన్నెన్నో ఉన్నాయ్యా, వాటి కొరకు ప్రార్థన చేయి అని మనం అడగలుగుతున్నామా? నీలో ముఖ్యమైనవి ఏముంది అని అడిగినప్పుడు నూనె పుండు ఉందయ్యా, ఏసే కాల్చిన రక్తం ఇంకా నేను పట్టుకుని ఉన్నానయ్యా, పరిశుద్ధ ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభు, కానీ నువ్వు అడగగలవా? ఈ పగటి కాలం వల్ల పనివాడు ఇచ్చే రిపోర్టును బట్టే నీ జీవితంలో మేలు జరుగుతుంది. ఆమె చెప్పండి, నేను టైం కలిసి చూస్తాను, స్పష్టం చెప్పండి. మీరు నాకే చూడండి. హల్లెలూయా. నేను తీసుకుంటే 30 గంటలు అప్పుడు టైం కలిసి వస్తానంట. నాకు తెలియదండి, క్రమం పట్టించుకునేవాడిని, సమయం పట్టించుకునేవాడిని. నీ గురించిన రిపోర్ట్ నేను ఏం చెప్పాలి? ఒక
ఒక మాట చదగాలిపించండి. రూతు వచ్చి పొలంలో కూర్చున్నది. యజమానుడు డైరెక్ట్గా రూతుతో మాట్లాడా? ఏ పని పడుతుంది ఎందుకు మాట్లాడారా? ఏం లేదు, నీ చెబితే నువ్వు గొప్ప చెప్పుకుంటావు, నువ్వు అది ఇది చెప్పుకుంటావు. ఆయన తెలుసు ఎవరు అడగాలి. అందుకే పని వాళ్ళు అడుగుతున్నాడు, ఎవరై ఇచ్చినది? అయ్యా ఏమే మోయాబురాలయ్యా, మోయాబు విడిచిపెట్టింది, జన్మదేశం విడిచిపెట్టింది, పాపను విడిచిపెట్టింది, నయోమితో కలిసి వైదవ్యాన్ని అనుభవించడానికి, కష్టాన్ని అనుభవించడానికి, శ్రమను అనుభవించడానికి కూడా ఈ బెత్లెహేముకు వచ్చిందయ్యా, ఏమికైనా మనం చెయ్యాలయ్యా అని బోయాజుతో చెబుతుంటే బోయాజు అంటాడు యవనస్తులు పిలిచాడు, ఒక్కళ్ళ కన్నులైనా ఆ ఆడపిల్ల పడితే ఊకుండ్రా, ఒక్క కన్నున ఆడపిల్ల పడితే ఊకుండ్రా అని యవనస్తులకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకా 10 వాళ్ళకి అంటాడు, అమ్మా ఆ బిడ్డ దూరదేశం నుంచి వచ్చింది, కష్టపడలేదు, గుప్పులు ఇప్పండి, మీ గుప్పులు అక్కడ వేయండి. కష్టపడింది మేమా? గుప్పులు వేసి వాళ్ళ వెయ్యాలా అని రూపాయి కూడా చేసి నేను అంటాడు పోయేసి. చివరిగా అంటాడు రూతు, అమ్మ నీకు ఇంకేమైనా కష్టమైతే బాగా నీళ్ళు చేతులు కనిపిస్తే పొట్ల దగ్గర నీళ్ళు ఉన్నాయి, ఆగమ్మా. ఎక్కింది ఎంత? నా మాట ఆలకించండి. రిపోర్ట్ అంతా పనివాడు చెప్పాడు అక్కడ, నీ గురించిన సాక్ష్యం అంతా పనివాడు చెప్పాడు అక్కడ. నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు, ఇంకా నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. నీ కొరకు ద్వారాలు తెరవబట్ట ఒకటే ముందు ఉంది, నీ కొరకు నీ ద్వారాలు తెరవబట్ట ఒకటే ముందు ఉంది. నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం, నువ్వు చెప్పాల్సిన బాధ్యత, నువ్వు చేసిన బాధ్యత, నీకు ఉండాల్సిన పని, నీ కుటుంబ పక్షాన, నీ గ్రామ పక్షాన, నీ సంఘ పక్షాన ఒక బాధ్యత కలిగిన పనివాడిగా, పనికర్తగా మనం ఉండగలిగితే నీ కొరకు నా కొరకు సమస్తం సిద్ధపరిచాడు. ఒక అద్భుతం నువ్వు చూడాలంటే అది నీలో ఏముందో చెప్పుకోవాలా. అయ్యా మొత్తం తీసేసి చెప్పగొట్టాడు, ఒక నూనె ఒక్కటే ఉంచాడు. అయ్యా ఇప్పుడు నువ్వు చెప్పగలవా? అయ్యా అన్నీ పోయినాయి కానీ ఒక ధనాశ బోట్ల, అన్నీ పోయినాయి కానీ దుర్భాష కూడా బోట్ల, చెప్పగలవా? చెబితేనే అద్భుతం జరిగింది. ఆమె చెప్పు, నువ్వు చెప్పకపోతే పొరపాటు జరగదు. అన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు వచ్చి ఈ నూనె కొడుతూ అయ్యగా నేను చెప్తానులే, అయ్యా ఏం లేదు పిల్లగానే ఉన్నారని చెప్తే అద్భుతం జరిగిందా? ఇలేషాకి ఆమె చెప్పింది, అయ్యా మా ఇంట్లో అన్నీ పోయినాయి కానీ, అన్నీ అమ్మేశాడు కానీ నూనె కొన్న మాత్రం నా యజమాని ఇంకా ఉంచాడయ్యా. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు ఆ నూనెకుండే ఒక అద్భుతంగా మారింది. చెప్పండి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నా ప్రియ దేవుని జనంగా, మా సహోదర సహోదరి, ఈ పగటి కాలం వల్ల నీకున్న పరిస్థితి అంతా, నీ సంగతి అంతా యేసయ్య సన్నిధిలో దైవజనురాలకు ఈ సంగతి అంతా చెప్పగలిగితే, నీ పాపాన్ని, నీ దోషాన్ని చెప్పట్లా, నువ్వు ఏ పని చేస్తున్నావు, ఎలా ముందుకు కొనసాగాలో, ఎలా నడవడాలో, ఎలా దీవెనకరంగా ఉండాలో, ఈ ఒక్క విషయం ప్రభుత్వం చెప్పగలిగితే చాలు నా ప్రభు దీవెనకరంగా మారుతుంది. 1 సంఘంలో నువ్వు బాధ్యతగా ఉండాలి. 2 సమాజంలో నువ్వు మంచి పౌరులుగా ఉండాలి. 3 నీ కుటుంబంలో ఒక మంచి తండ్రిగా, మంచి తల్లిగా నీ ఉంటే నీ గురించిన సాక్ష్యం పనివాడైన దైవజనుడు యేసయ్య చెబుతాడు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల వంచుకున్న ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్క క్షణం మొక్కరిల్లి నీవున్న చోటున పనివాడు చెప్పాడు రూతమ్మ గురించి, అయ్యా ఈమె మోయాబురాలు, ఈమె పరదేశి, ఈమెకి ఏది లేదు, తన కుటుంబాన్ని విడిచిపెట్టింది, తన లోకాన్ని విడిచిపెట్టింది, పాపాన్ని విడిచిపెట్టింది, శాపాన్ని విడిచిపెట్టింది, సమస్తాన్ని వదిలేసి నయోమితో కలిసి వచ్చేసింది. అయ్యా మంచి బిడ్డయ్యా, మంచి సాక్ష్యాన్ని పనివాడు తన పై నాయకుడైన, తన పై యజమానైన బోయాజుకు చెప్తున్నాడు. బోయాజు అంటున్నాడు, ఏ నింద ఆ బిడ్డ మీద రాకుండా, ఏ అవమానము ఆ బిడ్డ మీద రాకుండా గమనస్తులను గద్దిస్తున్నాడు. పనివారితో అంటున్నాడు, గుప్పిళ్ళు అటు వరకు వదిలేయని చెప్తున్నాడు. నీకు దాహం అయితే పొలం దగ్గర నువ్వు తాగమ్మా, బావి దగ్గర తాగే పని ఏం లేదు నీకు అని చెప్తున్నాడు. రూతు కొరకు తెరిచి ద్వారాలు ఈ పగటి కాలం వేళ నీ కొరకు నా ప్రభు తెరిచి ఉండగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా ఇదిగో నా కుటుంబంలో ఇది ఉంది, నా దేహంలో ఇది ఉంది, ఇది మొదలుకొనైనా నేను కూడా ఒక సాక్షిగా ఉంటానయ్యా. నా సమర్పణ నీకు తెలియజేస్తానయ్యా, నా తీర్మానాన్ని దైవజనులకు తెలియజేస్తానయ్యా. ఇదిగో మా కుటుంబంలో ఏది ఉందో అది దైవజనులకు తెలియజేస్తామయ్యా. ఇది మొదలుకొనైనా దీవెనకరమైన బిడ్డలు మేము ఉండాలి.
సంఘంలో బాధ్యత కలిగిన వాడిగా నేను ఉండాలి, బాధ్యత కలిగిన దానికి నేను ఉండాలి. సమాజంలో మంచి పౌరుడు నేను ఉండాలి, పౌరులుగా ఉండాలి. కుటుంబంలో మంచి తండ్రిగా, మంచి తల్లిగా నేను ఉండాలి. ప్రభువా, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా నా దేవుడు నీ ప్రార్థన అంగీకరించును గాక. నిశ్చయము నా దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. నిశ్చయము నా దేవుడు ఆయన రెక్కల చాటు నీకు సురక్షితము కలిగించును గాక. నిశ్చయం నా దేవుడు సంపూర్ణ బహుమానము నీకు కలిగించును గాక. ప్రార్థన ప్రార్థన. మహాగణుడా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఇదిగో ఈ పగటి కాల వేళ నీ మాట వింటూ చూపిన మహా గొప్ప భాగ్యానికి స్తోత్రాలు అయ్యా. నిశ్చయముగా నీవు మమ్మల్ని కనిపెడుతున్నందుకు స్తోత్రాలు. మా సాక్ష్యాన్ని చూస్తున్నందుకు స్తోత్రాలు. మా మాదిరిని నువ్వు గమనిస్తున్నందుకు వందనాలయ్యా. ఇదిగో మా కొరకు మీరు చూపిన మహోన్నతమైన ప్రేమకి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఋతు పక్షాన మీరు చేసిన గొప్ప కార్యానికే వందనాలయ్యా. ఇదిగో ఏ పొలంలో పరిగెరుకున్నదో ఆ పొలానికి యజమానులుగా మార్చావు కదా. ఈ పగటి కాల వేళ నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభువా, ఒప్పుకుంటున్నామయ్యా. ఎన్నిక లేని వారం, పాపములు బ్రతుకుతున్న వారము, దోషాల మధ్య జీవిస్తున్న వారమయ్యా. ఈ పగటి కాల వేళ నన్ను మమ్మల్ని కనికరించండి, నీ కృపతో బలపరచండి. నీ రాకడకు మనం సిద్ధపరచండి అయ్యా. ఇంకా ఏమైనా మాలో మీకు అవిధేయమైన కార్యాలుంటే ఈ పగలు నీ అగ్ని చేత కాల్చివేయండి, పుట్టము వేయమని ప్రార్థన చేస్తున్నాను. సమాజానికి, సంఘానికి, మా కుటుంబానికి ఉపయోగపడే ఒక మంచి పాత్రగా, నీ చేతి సాధనముగా నన్ను మమ్మల్ని మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో ఈ సంవత్సరపు చివరి దినాలు మేము బ్రతుకుతుండగా, మరి కొన్ని దినాల్లో ప్రభువా మేము నూతన సంవత్సరం అడుగు పెట్టబోతుండగా నీ కృప వెంబడి కృపను మా మీద కుమ్మరింపచేయండి. మహిమ నుంచి అధిక మహిమకు ప్రయాణం చేసే కృప మాకు దయచేయండి అయ్యా. మా కుటుంబాలన్నీ నీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ స్థలంలో మోకరించిన చెడ్డ బిడ్డలను, యవన బిడ్డలను, పెద్దలను, వృద్ధులను, స్త్రీల పురుషులందరినీ నీ చేతికి అప్పగిస్తుండగా స్వాధీనపరుచుకొని నీ రాకడకు కావాల్సిన సిద్ధపాటు మహిమగల సంఘంగా, బుద్ధిగల సంఘంగా ప్రభువా ఒక్కొక్కరిని మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇంకా ఏ కుటుంబానికి ఏది అవసరంగా ఉందో, అక్కరగా ఉందో నీ మహిమలో తెరిచండి ప్రభువా. ప్రత్యేకంగా నీ బిడ్డలు చేస్తున్న ప్రయాణాలు, పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సమస్త కార్యాల్లో నీ కృప తోడుగా ఉంచండి. రాబోతున్న దినాల్లో సంఘానికి ప్రాకారం వంటి వారుగా, సంఘంలో స్తంభం వంటి వారుగా, పునాది వంటి వారుగా ఒక్కొక్కరిని మీరు తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఒక మంచి సాక్ష్యము తండ్రి ప్రతి ఒక్కరూ కలిగి జీవించే గొప్ప భాగ్యము కలిగించండి. మాదిరికరమైన జీవితం మాకు దయచేయండి ప్రభువా. నిశ్చయముగా పరిశుద్ధ ఆత్మగా ప్రతి గృహములో నీ మహిమను ఆవరింపచేయండి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, అక్కరలో ఉన్నారో నీ మహిమలో ప్రతి అవసరత మీ బిడ్డలకు దయచేసి మహిమ మీరు మాత్రమే పొందుకోమని కానుక తీసుకొచ్చిన వారందరినీ దర్శించండి ప్రభువా. ఉపదంతులుగా, అరుదంతులుగా, నిరంతరంగా మేము దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దశభాగాలు చెల్లించేవారిని, హృదయార్పణ చెల్లించేవారిని, స్వేచ్ఛార్పణ తీసుకొచ్చే వారందరి మీద నీ కృప కుమ్మరింపు చేసి నీ రాకడకు సిద్ధపరచమని, నూతన కార్యాలు ప్రతి కుటుంబ పక్షాన్ని జరిగించి మహిమ మీరు మాత్రమే పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, నూతన బలం దయచేసి మహిమ మీరు మాత్రమే పొందుకోమని